మనం ప్రార్థన చేయలేదు. ఎవరన్నా ప్రార్థన చేసినట్లయితే ఐ నీడ్ యువర్ ప్రేయర్స్. Loving Heavenly Father, thank you this evening once again, God, for giving us this precious time. We thank you and praise you for loving and blessing us, oh God. Thank you for the day you have given to us, oh God. You are blessing us, you have comforted us. Mighty God, once again, we also thank you for the portion you have given us in front of Mighty God. Help us, Mighty God, to understand thy word. Help us to understand, Mighty God, the history behind it, Mighty God, the consequences, the reasons, oh God. And these things, Almighty God, the truths that we should apply in our lives and also share and be a useful tool to bring glory to unto thy name in all the midst of the Gentiles and the congregations of God. Bless the teacher, bless my tutors, mighty God, bless the management, oh God. Bless the listeners also, oh God. As the sister is suffering with the failure of electricity, mighty God, let the power come, oh God, that she too may also focus on the word. In all things, great God, thanks and praise. I ask in Jesus' name. Amen. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఐ నీడెడ్ దిస్ ప్రేయర్. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇవి నా దగ్గర ఉన్న రిసోర్సెస్ బుక్ ఆఫ్ ఎస్తేర్ మీద. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి దీని మీద ఎంత ప్రిపేర్ అవుతున్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే ఎంత దాకా ఇవ్వాలి, లేకపోతే ఒకటి నుంచి ఒకటి సీక్వెన్షియల్ గా ఇచ్చేటప్పుడు దేర్ ఈజ్ అంటే అదేంటి ఫనల్ మోడ్ కి రావాల్సి వస్తుంది. సో ఫనల్ మోడ్ కి వచ్చేటప్పుడు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ హెల్ప్ తీసుకుంటున్నాను. సో ఎక్కడన్నా ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ అంటే ఓవర్ లోడ్ అవుతుంది, లేకపోతే బౌన్సర్ వెళ్తుంది అన్నప్పుడు యూ క్యాన్ ప్లీజ్ స్టాప్ మీ అండ్ వీ విల్ స్లో డౌన్. కానీ ఈ బుక్ ఆఫ్ ఎస్తేర్ ఇట్ వుడ్ బి ఎ సింపుల్ స్మూత్ సేల్, బట్ వీఆర్ గెటింగ్ ఇన్ టు సమ్ డీప్ స్టడీ. So adenti I'm expecting that you have already read the entire 10 chapters of Esther. So we will start the class. Okay, book of Esther. The book is unique because it is never mentioned in the Bible. It's never mentioned about God in the Bible. గమనించినట్లయితే జెనసిస్ చాప్టర్ 37 to 15 లేకపోతే రూత్ బుక్ ఆఫ్ రూత్ లో మనం గమనించినట్లయితే యెహోవా పేరు అదేంటి ఇట్ ఈస్ క్వైట్ అంటే బ్యాక్గ్రౌండ్ ప్రజెంటేషన్ చూస్తాం, అతని మహిమను అక్కడ మనం గమనిస్తాం. సో ఎస్తేర్ బుక్ లోకి వచ్చే లోపలికే చాలా మంది కామెంటేటర్స్ అన్న కానీ ఆథర్స్ అన్న కానీ దే ఫీల్ దేర్ హ్యాస్ టు బి గాడ్స్ నేమ్ మెన్షన్, లేకపోతే ఎందుకు ఈ 66 బుక్స్ ఆఫ్ ద బైబిల్లో ఎస్తేర్ ని ఎందుకు యాడ్ చేశారు అనేది మనము గమనించినట్లయితే ఎస్తేర్ బుక్ అంతా ఇట్ ఈస్ ది ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్ అనేది మనము అదేంటి ఈ లేఖన భాగాలు ఇట్ ఈస్ డివైన్ అథారిటీ వేర్ ఇందాక మనము చదువుకున్నట్టు ఎస్తేర్ చాప్టర్ 4 నుంచి మనం చదివాం కదా, దాంట్లో 14th వర్స్ ప్లేస్ ఏ మేజర్ వర్స్ గా ఉంటుంది. 14th వర్స్, ఫర్ ఇఫ్ యూ కీప్ సైలెంట్ అట్ సచ్ ఎ టైమ్ యాజ్ దిస్ రిలీఫ్ అండ్ డెలివరెన్స్ విల్ అరైజ్ ఫర్ ద జూస్ ఫ్రమ్ అనదర్ క్వార్టర్. సో ఆ పర్టికులర్ వచనాన్ని కోసమన్నా ఎస్తేర్ బుక్ అదేంటి గాడ్ ఈజ్ యాక్టింగ్ బిహైండ్ ద సీన్స్, షోయింగ్ హిస్ ప్రావిడెన్స్ అమాంగ్ హిస్ పీపుల్. అతని కవనెంట్ పీపుల్ కి అతను ప్రామిస్ చేసిన కవనెంట్ ని నిలబెట్టుకోవడానికి వీరందరూ ఎవరైతే బాబిలోనియన్ నుంచి జెరూసలేం కి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ వెళ్ళిన తర్వాత కూడా ఆ ఫేజెస్ ఒక్కొక్కటి వెళ్తున్నప్పుడు ఎవరైతే మిగిలిపోయారో వారికి జరిగిన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ మనకు ఒక మూవీ లాగా లేకపోతే ఒక స్టోరీ లాగా ఒక కథగా మనకు బుక్ ఆఫ్ ఎస్తేర్ ప్రెజెంట్ అవబోతుంది. సో ఈ బుక్ ఈజ్ లైక్ ఎ పారబుల్ ఆఫ్ అవర్ లైఫ్స్. This book is like a parable of our life. We don't experience dramatic miracles most of the time. So called coincidence, chance happening are the fingerprints of God activity in the
బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ ఈ పాయింట్స్ ఎందుకు పెట్టాను, ఎందుకు మీకు ప్రెజెంట్ చేస్తున్నానంటే మనకు డ్రమాటికల్ మెరాకిల్స్ అదేంటి చాలా తక్కువగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. కానీ కొన్నిసార్లు మనకి తెలియకుండానే కొన్ని విషయాలు జరిగిపోతుంటాయి. మనకు ఈవెన్ ద మోస్ట్ డేంజర్ థింగ్స్ కూడా మనకు తెలియకుండానే గాడ్ వుడ్ ప్రొటెక్ట్ ఇట్. సో దిస్ పర్టికులర్ ఎస్థేర్ చాప్టర్ వి వుడ్ డీల్ చాప్టర్ బై చాప్టర్. 10 చాప్టర్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ కొంచెం బ్యాక్ అండ్ ఫోర్త్ రిపిటేషన్ గా నేను తీసుకొని వెళ్తున్నాను, వేర్ ఇన్ ఐఎమ్ గివింగ్ యూ అ స్ట్రక్చర్ ఆఫ్ ది చాప్టర్ అండ్ వీ వుడ్ ఆల్సో స్టడీ వాట్ దట్ పర్టికులర్ చాప్టర్ లో మేజర్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయో వీ విల్ స్టడీ. సో ఫస్ట్ Esther, first chapter, first verse. Now it came to pass in the days of Ahasuerus, this was the Ahasuerus who reigned over 127 provinces from India to Ethiopia. So ikkada gamaninchinatleyte the story takes place in Susan, the capital city of Persian Empire. King Xerxes ruled over 465, 21 years అతను రూల్ చేశాడు. సైరస్ ద గ్రేట్ మనవుడు జర్క్సీస్. సో అక్కడ ఎజ్రా చాప్టర్ 6 వర్స్ 7 లో హిజ్ రూల్ ఫాల్స్ బిట్వీన్ ది బుక్ ఆఫ్ ఎజ్రా అండ్ నెహిమియా. పర్ఫెక్ట్ గా ఎజ్రాని మనం చదువుతున్నప్పుడు 6th చాప్టర్ దగ్గర ఆపి ఎస్తేర్ని మనం చదువుకొని మళ్ళా 6th చాప్టర్ 7th చాప్టర్ మనం చదువుకున్నట్లయితే మనకు ఆ కంటిన్యూయేషన్ దొరుకుతుంది. తర్వాత నెహిమియా మనము చదువుతున్నట్లయితే ఒక స్ట్రింగ్ గా అదేంటి ఏం జరుగుతున్నాయో, ప్రాక్టికల్ గా ఏం జరుగుతున్నాయో, వెన్ యాహువే హ్యాస్ ఆర్డర్డ్ పీపుల్ టు గో, వారు ఎలాగ బిహేవ్ చేశారు, లేకపోతే ఎలాగ యెహోవా అదేంటి ఎజ్రా నుంచి అన్నా, నెహిమియా నుంచి అన్నా, ఎస్తేర్ నుంచి అన్నా ఎలాగా అతను వారిని నడిపించాడో మనము గమనిస్తాం. ద జూస్ ఇన్ ఆల్ దిస్ ఎంపైర్ వేర్ సెంటెన్స్ టు డెత్. సో హామాన్ ఈ టైంలో అదేంటి there is a decree signed that all the Jews has to be killed in the entire empire. 127 provinces లో there is a decree. హామాన్ దాని గురించి మనం ఇంకా డీటెయిల్ గా వెళ్తాం, కానీ దిస్ ఇస్ జస్ట్ అన్ ఇంట్రడక్షన్ పాయింట్ గా మీ మైండ్ లో గమనికకి తీసుకొని వస్తున్నాను. ద బుక్ డిస్క్రైబ్స్ ద వర్డిక్ట్ దట్ వెంట్ అవుట్ అండర్ ద కింగ్స్ నేమ్ టు exterminate all Jews and seize their property. సో జ్యూస్ అదేంటి చంపివేయాలి. తర్వాత నిక్ ఆఫ్ ద మూమెంట్ లో ఎస్తేరు ఎలాగా ప్రావిడెన్షియల్ గా రాజు ముందుకు నిలబడి ఆమె ప్రాణాన్ని పలంగా పెట్టి ఎలాగా జ్యూస్ ని కాపాడుతుందో మనము ఇక్కడ ఈ బుక్ లో చూడబోతున్నాం. దట్స్ వాట్ దే సెలబ్రేట్. పురిం అనే ఫెస్టివల్ ని కూడా దే సెలబ్రేట్. డిస్క్రైబ్ ద మోస్ట్ సీరియస్ థ్రెట్ టు ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద జూయిష్ పీపుల్ నాట్ ఈక్వల్డ్ అంటిల్ ది నాజీ హాలోకాస్ట్ ఇన్ 1940. సో హాలోకాస్ట్ మీరు గుర్తు చేసుకున్నట్లయితే ఎలాగైతే హిట్లర్ అదేంటి గ్యాస్ ఛాంబర్స్ లో అదేంటి వీరిని జ్యూస్ ని అందరినీ చంపివేయడము అదేంటి మనకు హిస్టరీలో చూస్తాము. న్యూయార్క్ సిటీలో అదొక లైబ్రరీ అదేంటి మ్యూజియం ఉంది, ఈ హాలోకాస్ట్ మ్యూజియం. ఆ రూమ్స్ లలో నడుచుకుంటూ వెళ్తూ ఆ దృశ్యాలు చూస్తూ అదేంటి గోడల మీద గోర్లు అదేంటి గీసుకొని, లేకపోతే వారి హెల్త్ మీద టెస్ట్స్ చేయడము, ఆ జ్యూస్ బాడీస్ మీద టెస్ట్ చేయడము, ఆ ఇమేజెస్ చూస్తే అంటే దట్ ఇస్ అన్ఎక్స్ప్లెయినబుల్. కానీ ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఒక రైటర్ ఏమంటాడంటే the more serious threats to the existence of the Jewish people not equaled until the Nazi Holocaust. సో హామాను ఎవరైతే ఈ ప్లాన్ తీసుకొని వస్తాడో ఇప్పటిదాకా అప్పుడు ఆ రాజు ఇచ్చిన వర్డిక్ట్, ఆ ఎనిమిటీని ఇప్పటిదాకా కూడా జ్యూస్ మీద అది కంటిన్యూషన్ ఉంది. అదేంటి ఈవెన్ దో నాజీ గవర్నమెంట్ ద్వారా హాలోకాస్ట్ ఉన్నా కానీ అదేంటి దట్ ఈస్ నాట్ మోర్, ఇంకా జ్యూస్ ని
ఎక్కడ కనిపిస్తే చంపివేయాలన్నట్టు కూడా దే స్టిల్ హ్యావ్ దట్ ప్రెషర్ అన్న, దే హ్యావ్ దట్ వైలెన్స్ అనేది మనము చూస్తాం. ఫైన్. డేటింగ్ ఆఫ్ ద బుక్. The book of Esther was written during or after the Babylonian captivity, but happened during the chapter 6 and 7. Characteristics ఎవరెవరు ఉన్నారు అని మనం చూసినట్లయితే, the rejection of Vashti and the receiving of Esther is almost parallel to God turning to the Gentiles after the Jews rejected Jesus Christ lordship. సో ఇక్కడ ఈ క్యారెక్టర్స్ మనము గమనించినట్లయితే, ఎస్తేర్ ప్లేస్ ఏ మేజర్ రోల్, కింగ్ జర్క్సీస్ ప్లేస్ ఏ మేజర్ రోల్, హామాన్, మొర్దకాయ్ వీరు ప్లే చేసేటప్పుడు ఈ క్యారెక్టరిస్టిక్స్ ని నేను మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నంబర్ 1 వస్టి, అదేంటి జర్క్సీస్ భార్య, ఫస్ట్ వైఫ్, ఎప్పుడైతే షీ వాజ్ ఆస్క్డ్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కింగ్ వెన్ హీ వాజ్ డ్రంక్, లేకపోతే ఆ పార్టీ మోడ్ లో ఉన్నప్పుడు వస్టి ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తుందో, దాన్ని యేసు క్రీస్తుతో ఒక ప్యారలలిజం మనకు ఇవ్వబడుతుంది. అదేంటి రిజెక్షన్ ఆఫ్ వస్టి అండ్ ద రిసీవింగ్ ఆఫ్ ఎస్తేర్ ఈజ్ ఆల్మోస్ట్ ప్యారలల్ టు గాడ్స్ టర్నింగ్ టు ద జెంటైల్స్ ఆఫ్టర్ ద జూస్ రిజెక్టెడ్ జీసస్ క్రైస్ట్ లార్డ్షిప్. ఎలాగైతే జూస్ అదేంటి యేసు క్రీస్తుని అదేంటి రాజుల రాజుగా వారు యాక్సెప్ట్ చేయలేదో, ఇక్కడ వస్టిని తర్వాత ఎస్తేర్ని ఈ జర్క్సీస్ వస్టిని డివోర్స్ ఇచ్చిన తర్వాత ఎస్తేర్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తుండో, ఒక కామన్ గర్ల్ బికమ్స్ ది మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ది ఎంటైర్ పర్షియన్ ఎంపైర్ అనేది అదేంటి యేసుక్రీస్తుకి ఎస్తేర్కి రెఫరెన్స్ ఇవ్వబడుతుంది. గాడ్ గోస్ టు ది అటర్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ టు ఫైండ్ ఓపెన్ హార్ట్, just like King Ahasuerus went to all of the provinces to find a young virgin. ఎలాగైతే రాజు అతన్ని అదేంటి ఇంకొక భార్య కావాలని ప్రతి ప్రావిన్స్ ని ఎతికినప్పుడు, అదేంటి యంగ్ వర్జిన్స్ వచ్చినప్పుడు, ఎలాగైతే ఎస్తేర్ బై గ్రేస్ అంటే ఆమె బ్యూటీ ద్వారా ఆమె సెలెక్ట్ అవుతుందో, యెహోవా కూడా ఒక ప్యారలలిజం మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత కింగ్ అష్యూరోస్ నర్చర్డ్ అండ్ క్లోత్ ఎస్తేర్ విత్ బ్యూటీ, జస్ట్ లైక్ గాడ్ హ్యాడ్ నర్చర్డ్ అండ్ క్లోత్ ఇజ్రాయెల్ విత్ బ్యూటీ. సో ఎస్తేర్ ని ఎలాగైతే ఇంకా బ్యూటిఫై చేసి అదేంటి కామన్ గర్ల్ ని అతని భార్యగా చేసుకున్నాడో, ది మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ది ఎంటైర్ కింగ్డమ్, యెహోవా అతని ప్రజల్ని కూడా అలాగనే బ్యూటిఫై చేస్తున్నట్టు మనకు ఇక్కడ ప్యారలలిజం చూస్తున్నాం. తర్వాత సిమాంటిక్ స్కీమ్ మనము గమనించినట్లయితే, సిమాంటిక్ స్కీమ్ perhaps the most well known words in the book of Esther is, you know whether thou art come to the kingdom for such a time as this. Esther chapter 4 verse 14 లో దట్ ఒక్కసారి మనం తెలుగులో 14th verse చదువుదాం. 14. నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పాను. ఓకే, సో ఈ పర్టికులర్ వర్స్ మనం గమనించినట్లయితే, గాడ్ రివీల్స్ డివైన్ ఇంటర్వెన్షన్ ఇన్ ది అఫేర్ ఆఫ్ హిస్ పీపుల్ టు బ్రింగ్ అబౌట్ హిస్ ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్ ఫర్ మ్యాన్ కైండ్ అనేది మనం ఇక్కడ గమనిస్తున్నాం. సో దిస్ పర్టికులర్ వర్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్ గా అదేంటి ఇన్ ది ఎంటైర్ బుక్ ఆఫ్ ఎస్తేర్ అనేది మనం చూస్తున్నాం. దెన్ కమ్స్ Xerxes good qualities ఏంటి మీ ముందు ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాను. He consulted trusted advisories on a regular basis. Chapter 1 verse 13 లో అదేంటి 7 leaders వారి ముందు, జర్క్సిస్ ముందు, రాజు ముందు 7 లీడర్స్ ని అతను రెగ్యులర్ గా కన్సల్ట్ చేసినట్టు మనం చూస్తాము. దీని గురించి ఇంకా డీటెయిల్ గా మనం చదవబోతున్నాం. He did not fetch when it came to hard decisions. అక్కడ గమనించినట్లయితే 7th chapter 9th verse లో మనం చూసినట్లయితే అదేంటి, now Harbona
one of the eunuchs said to the king, "Look, the gallows 50 cubits high, which Haman made for Mordecai, who spoke good on the king's behalf, is standing at the house of Haman." Then the king said, "Hang him on it." సో అక్కడ ఇమీడియట్ గా డెసిషన్ తీసుకోకుండా అదేంటి మొర్దకాయని అక్కడ అదేంటి సేవ్ చేసి హామాన్ని ఇమీడియట్ గా అతను లీడర్షిప్ గా డెసిషన్ తీసుకున్నాడు, విచ్ లిటరలీ హెల్ప్ ది జ్యూస్ అనేది మనం గమనిస్తున్నాం. ఈ హెల్ప్ పవర్ ఫర్ మోర్ దెన్ 20 years డ్యూరింగ్ ఏ వైలేట్ పీరియడ్ ఇన్ ది history. So 20 years crucial time of Jews, then he was under power. He had no control over his personal life. Chapter 1 verse 12 lo Xerxes ki personal life meeda, because since he was more into like a public life, that ఎప్పుడైతే ఈ ఫస్ట్ చాప్టర్ మనం చూస్తున్నాము, we would have a detailed study, but he does not have a control over his personal life అనేది మనం గమనిస్తాం. He implemented whatever ideas he got. So 13th verse లో లేదా 14th verse లో so there are ఏంటి ది బెస్ట్ ఆఫ్ హిస్ అండ్ దేర్ ఆర్ నెగిటివ్ పార్ట్స్ ఆఫ్ హిస్ అని కూడా మనకు ఇదేంటి జర్క్సిస్ నుంచి మనము గమనిస్తున్నాం. తర్వాత లీడర్ వితౌట్ control. Xerxes did whatever he wished. He allowed neither conscience nor conversion to limit his actions, but acted with a perceived impunity. Such loose cannon leadership may well feed the leader's ego, but in the end it produce disarray and a sliding scale of justice. Lack of accountability to a set standard of values make day-to-day living uncertain and even dangerous for those అండర్ సచ్ లీడర్షిప్ బైబిల్ నుంచి ఈ స్టేట్మెంట్ మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నాను. సో జర్క్సిస్ ఈ రాజు ఎవరైతే హీ వాజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కింగ్ విత్ 127 ప్రావిన్సెస్. సో అతను హీ వాజ్ అంటే ఒక సిస్టమాటిక్ ఆర్డర్ గా, అదేంటి హీ నెవర్ హ్యాడ్ కంట్రోల్ ఓవర్ హిస్ పర్సనల్ లైఫ్, హిస్ ఫ్యామిలీ, లేకపోతే హీ హ్యాడ్ నో కన్విక్షన్, లేకపోతే హిజ్ లిమిట్ అంటే అతని యాక్షన్స్ ఎవరు ప్రెడిక్ట్ చేయలేకుండా, తర్వాత హీ వాజ్ మోర్ లూజ్ గా అంటే అతను రాజ్యాన్ని ఏలినట్టు కూడా మనము చూస్తున్నాం. ఫైన్, లిటరరీ స్ట్రక్చర్ మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నాను. చాప్టర్ 1 verses 1 to 22 మనం గమనించినట్లయితే ఎస్తేర్ emphasizes the foreknowledge of God the Father, because his narrative material reveals how he orchestrated through divine providence the fall of a previous king, so that Esther would rise to the office of queen in order to redeem God's people Israel. సో ఈ చాప్టర్ 1 లో మీరు గమనించినట్లయితే, నేను అదేంటి స్టోరీగా చెప్పట్లేదు, కానీ జస్ట్ బ్రీఫ్ డిస్కషన్. అదేంటి కింగ్ జర్క్సిస్ పార్టీ ఆర్గనైజ్ చేస్తాడు. ఆ పార్టీలో వారి భార్యని నేకెడ్ గా రమ్మని ఇన్వైట్ చేస్తాడు. సో వస్తి షీ వుడ్ రిజెక్ట్ అనమాట. ఆ రిజెక్ట్ చేసినప్పుడు వెంటనే అదేంటి హీ పాసెస్ ఎ డిగ్రీ దట్ షీ వుడ్ నాట్ కమ్ బిఫోర్ ద కింగ్ ఎనీ మోర్. అంటే వెంటనే ఆమెకి ఆ డిసిషన్ చేసిన వెంటనే కింగ్ మేక్స్ అన్ ఇమీడియట్ డిసిషన్ లైక్ డివోర్సింగ్ హర్. తర్వాత ఒక లెటర్ అందరికి, ప్రతి అదేంటి రాజుకి లేదా ఆ 127 ప్రావిన్సెస్ ఉన్న వారికి అందరికి ఒక లేఖను పంపించడం మనము చూస్తాం. వేరెన్ అదేంటి ఇక్కడ మీరు ఈ వర్సెస్ లో మీరు చదివినట్లయితే అదేంటి 16th verse, and Memucan answered before the king and the princess, Queen Vashti has not only wronged the king but also all the princes and all the people who are in all the provinces of King Ahasuerus. For the queen behavior will become known to all women, so that they will despise their husbands in their eyes when they report King Ahasuerus' command Queen Vashti to be brought in before him, but she did not come. సో ఈ డ్రామాటికల్ స్టోరీ మనం గమనించినట్లయితే, అదేంటి ఆమెని వెంటనే డివోర్స్ అయిన తర్వాత అదేంటి వేరే కొత్త మ్యారేజ్ కోసము అక్కడ ఈ ఫస్ట్ చాప్టర్ లో మనము
చూస్తాం. ఇది సెకండ్ చాప్టర్ నుంచి మనం గమనించినట్లయితే జస్టిఫికేషన్, సపరేషన్ అండ్ కమిషన్ మనము ఇక్కడ చూస్తున్నాం. Chapter 2 verses 1 to 9 emphasizes the next phase of a believer's spiritual journey in the fact that Esther was chosen by the king to join his harem of virgins. This symbolizes our acceptance into God's favor when we accept our Savior. Esther chapter 2 10 to 14 emphasizes the period of purification that all the virgins of the royal harem were required to experience. This symbolizes a believer's time of sanctification by separation from this world. Esther 2:15 to 23 emphasizes the phase in which Esther receives her divine commission as a queen. సో ఫస్ట్ చాప్టర్ లో ఎలాగైతే యెహోవా ఫోర్ నాలెడ్జ్ తో క్వీన్ ఎస్తేర్ ని ప్రిపరేషన్ చేస్తున్నాడో ఆ పొజిషన్ కి మనకు ఇక్కడ జస్టిఫికేషన్, సపరేషన్ అండ్ కమిషన్ మనం ఎస్తేర్ జీవితంలో ఈ సెకండ్ చాప్టర్ లో మనం గమనిస్తాం. తర్వాత థర్డ్ చాప్టర్ నుంచి 9th చాప్టర్ దాకా గమనించినట్లయితే రిఫ్లెక్ట్స్ ద టైమ్ ఆఫ్ పర్సివరెన్స్ ఇన్ ఎస్తేర్స్ లైఫ్. సో అదేంటి ఎస్తేర్ కి ఒక కామన్ గర్ల్ నుంచి ఒక క్వీన్ అయిన తర్వాత షీ మైట్ నాట్ హ్యావ్ అండర్స్టూడ్ హౌ గాడ్ వాజ్ వర్కింగ్ ఇన్ హర్ లైఫ్, బట్ షీ వాస్ పర్సివరెన్స్. అంటే అదేంటి ఆమె జూ అని రాజుకి తెలీదు, కానీ మొర్దెకాయ్ ఆమెని స్ట్రాటజికల్ గా ప్లాన్ చేసి ఆమెని ఆ రాజ్యంలోనికి లేదా ఆ పొజిషన్ కి తీసుకొని వచ్చినప్పుడు అదేంటి ఆమెకు భయం ఉండే, అదేంటి బయటపడినప్పుడు ఎలాగా అని. కానీ ఎప్పుడైతే సిచ్యువేషన్స్ బట్టి షీ టేక్స్ ఎ కాల్ వన్ ఆఫ్టర్ ది అదర్ అండ్ గాడ్ వర్క్స్ బిహైండ్ ద సీన్స్ అనేది మనము అదేంటి ఇంకా లేఖన భాగాల్లో చూస్తాం. గ్లోరిఫికేషన్ ఎస్తేర్ 9th చాప్టర్ 20th వర్స్ నుంచి 10th చాప్టర్ 3rd వర్స్ దాకా గమనించినట్లయితే రిఫ్లెక్ట్స్ ద టైమ్ ఆఫ్ గ్లోరిఫికేషన్ ఆఫ్ ఎస్తేర్ అండ్ హర్ పీపుల్ ఇజ్రాయెల్ when they had rest from their enemies under the reign of King Ahasuerus. So these are the 4 points మనము ఈ బుక్ నుంచి మనము గ్యాదర్ చేసుకుంటున్నాం. గాడ్ ద ఫాదర్ foreknowledge chapter 1, justification, separation and commission chapter 2, perseverance of life of Esther chapter 3 to 9, తర్వాత glorification అదేంటి which was given to the Jews living in Persia అనేది మనము చూస్తాం. ఫైన్. ఇప్పుడు ఒకసారి ఎస్తేర్ చాప్టర్ 3 5 to 6 తర్వాత 12 to 14 చదివినట్లయితే మనకు ఇంకా ఈ బుక్ నుంచి మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతటా నుండి మొర్దెకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటిని దినదినమునకు నెల నెలకును అదారు అను 12వ నెల వరకు వేయుచు వచ్చిరి. సో ఈ పర్టికులర్ సినారియో మీరు అదేంటి గుర్తుపెట్టుకోండి. వి విల్ గెట్ ఇన్ టు ది స్టడీ. తర్వాత ఇక్కడ మొర్దెకాయ్ గురించి మనము గమనిస్తున్నాం. వై డిడ్ మొర్దెకాయ్ డిసోబే ది ఆర్డర్ టు బౌ డౌన్ అండ్ వర్షిప్ హామాన్? సో మొర్దెకాయ్ అదేంటి ఎప్పుడైతే ఎస్తేర్ ని తీసుకొని వచ్చినప్పుడు అదేంటి అందరూ హామాన్ కి మొర్దెకాయ్ వాజ్ లైక్ ఏ గేట్ కీపర్, కానీ హామాన్ కి హీ డస్ నాట్ నీల్ డౌన్. ఎందుకు అనంటే బికాస్ హీ వాజ్ ఏ ఫెయిత్ఫుల్ జూ and he could not break the second commandment, you shall not bow down or worship any other god any other than Yahweh అనేది మనం చూస్తున్నాం. హామాన్ ది అమాలెకైట్స్. why did Haman plan such a extreme revenge? why not just execute Mordecai? The motive was racial hatred. Haman was an Amalekite. Amalekite had attacked Israel as they fled from Egypt. They had waged war against the people of Israel for 400 years. God has commanded Saul to
destroy the Amalekites. సో ఇక్కడ గమనించినట్లయితే మొర్దెకాయ్ ఎప్పుడైతే అతని మోకాలు వంగలేదో అదేంటి హామానుకు ఈవెన్ దో హీ వాజ్ యాంగ్రీ, అతని కోపము మొత్తము జ్యూస్ మీద తీసుకురావడానికి బ్యాక్గ్రౌండ్ గమనించినట్లయితే హామాన్ వాజ్ ఎన్ అమెలకైట్. ఈ అమెలకైట్ ని సౌలు రాజు అదేంటి వదిలిపెడతాడు. యెహోవా శామ్యూయల్ అతనికి అదేంటి ప్రాఫెసీ చేసినప్పటికీ వారిని చంపకుండా వారిని వదిలిపెట్టడము చేసిన తర్వాత వెంటనే యెహోవా ఉగ్రత సౌలు మీదకి వచ్చి అతను రాజుగా కాకుండా ఉంటాడని అతనికి వర్డిక్ట్ వస్తుంది. సో దీని గురించి మనము ఇంకా ముందు స్టడీలో చదువుతాం. ఫైన్. తర్వాత ఇందాక చదివినప్పుడు హామాన్ ఇవోక్డ్ అకల్ట్ పవర్స్. అయితే హామాన్ కన్సల్టెడ్ ఆస్ట్రాలజర్స్ అండ్ magicians to select the day on which all Jews were to be destroyed. The lot fell on the 13th day of the 12th month. సో ఇది 13th day of the 12th month పురిం గా వారు సెలబ్రేట్ చేసుకుంటారు. To gain permission from the king, Haman accused the Jewish people to being disloyal to the king. సో అతను కుట్రతో అబద్ధంతో తర్వాత అదేంటి అతని ప్లాన్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి రాజుతో ఆ డిగ్రీని తీసుకొని వస్తాడు. హామాన్ ఆఫర్డ్ టు పర్సనలీ పే ఫర్ ద కాస్ట్ ఆఫ్ కిల్లింగ్ దెమ్ 10,000 talents ఆఫ్ సిల్వర్. సో ఆ టైంలో దిస్ అమౌంట్ వాస్ వెరీ హ్యూజ్, కానీ హీ ట్రైస్ టు అదేంటి బ్రైబ్ ద కింగ్ అనేది కూడా మనము చూస్తాం. అయితే ఈ టైంలో వేర్ వాజ్ God's plan of salvation depended on the Jewish people. God's plan for a savior, the Messiah, to die as a sacrifice for all sins and to restore fellowship with God and eternal life. God has chosen Abraham's descendant to be the people from which the Messiah would come. Haman's plan threatened God's plan of salvation. So అదేంటి ఇది యెహోవా he was behind the scenes అనేది మనము గమనిస్తున్నాం. సో ఎప్పుడు దాకా అంటే ఎప్పుడైతే హామాను ప్లాన్ వేసాడో ఆ ప్లాన్ దాకా అదేంటి స్మూత్ సేల్ ఉంటుంది, కానీ గాడ్ న్యూ బిఫోర్ హ్యాండ్ హీ వాజ్ ఇన్ హిస్ ప్లాన్స్ అనేది కూడా మనము చూస్తాం. వై డిడెంట్ గాడ్ జస్ట్ కిల్ హామాన్? ఎందుకు అదేంటి హామాన్ ఈ ప్లాన్ వేసినప్పుడు అతని ప్రజల్ని చంపివేస్తున్నాడు అని రాజు ద్వారా డిగ్రీ వచ్చినప్పుడు ఎందుకు చంపివేయలేదు అని మనం గమనించినట్లయితే the edict was already gone out and could not be changed. Why didn't God stop Haman before the command went out? The seed of Haman's destruction has already been sown even before Haman had been promoted. సో ఇక్కడ గమనించేది ఏంటంటే ఎప్పుడైతే సౌలు ఈ అమలకైట్స్ ని చంపలేదో అప్పుడు చేసిన మిస్టేక్, అప్పుడు అదేంటి శామ్యుయల్ ఫస్ట్ సెకండ్ శామ్యుయల్ లో జరిగిన సన్నివేశాన్ని ఇక్కడ దాకా డ్రాగ్ అవుతుంది. సో దాని ఇంప్లికేషన్స్ మనము అదేంటి ఈ బుక్ ఆఫ్ ఎస్తేర్ లో మనం చూస్తాం. ఫైన్. ద కోర్స్ ఆఫ్ హిస్టరీ is sometimes determined by the small things. The coincidence, God's fingerprint in Esther 1 and 2. Esther is adapted by Mordecai and is very beautiful. Esther is chosen to be Xerxes' queen. Mordecai accidentally overhears a plot to kill the king, informs Esther, who tells the king, but strangely Mordecai is not rewarded. These are the seeds of Haman's defeat. సో చాలా సార్లు మనం గమనించినట్లయితే అదేంటి ఒక పెద్ద డోర్ ని ఓపెన్ చేయాలంటే చిన్న బోల్ట్ ద్వారా లేకపోతే అదేంటి చిన్న హ్యాండిల్ తో మనము ఆ డోర్ ని ఓపెన్ చేసేదిగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో గాడ్ వాజ్ వెరీ అదేంటి ఫోర్ నాలెడ్జ్ తో టాక్ట్ఫుల్లీ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది లైఫ్స్ ఆఫ్ దీస్ పీపుల్ అనేది మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ అదేంటి బిఫోర్ వి గెట్ ఇన్ టు ది అదేంటి ఎస్తేర్ ప్లీడింగ్ ఫర్ ద జూస్, ఇక్కడ గమనించేది ఏంటంటే జర్క్సిస్ లీడర్ వితౌట్ కంట్రోల్, మోర్దెకాయ్ లీడర్ విత్ కంట్రోల్, ఎస్తేర్ లీడర్ అండర్ కంట్రోల్, హామాన్ లీడర్ అవుట్ ఆఫ్ కంట్రోల్, బట్ ద గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అనేది మనము ఇక్కడ చూస్తున్నాం. సో దీస్
5 people who are involved in these books. Like Please repeat, sir. Xerxes, a leader without control. Xerxes, a leader without control. Mordecai, a leader with control. Mordecai, a leader with control. Esther, a leader under control. Esther, a leader under control. అదేంటి అదేంటి ఆమె క్యారెక్టర్ బ్యూటిఫుల్ గా స్టెప్ బై స్టెప్ అదేంటి యెహోవా ఆమెని అలాగా అదేంటి మెచ్యూరిటీకి తీసుకొని వస్తాడు. మొర్దెకై ఏం చెప్తుందో ఎస్తేర్ విని పాటిస్తుంది. హామాన్ a leader out of control. Haman, a leader out of control. Haman, a leader out of control. అయితే God is the Lord is in control. The Lord in control. సో ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను. Xerxes, a leader without control. Mordecai, a leader with control. Esther, a leader under control. Haman, a leader out of control. The Lord in the control. Yeah. Thank you. Yeah. అయితే ఇదేంటి చాప్టర్ 1 లో వస్తి క్వీన్ వస్తి డీథ్రోన్ అవుతుంది. ఎస్తేర్ బికమ్స్ క్వీన్. మొర్దెకై డిస్కవర్స్ ఎ ప్లాట్. అదేంటి Xerxes ని చంపాలి అనేది అక్కడ అదేంటి సైనికులు మాట్లాడుతున్నప్పుడు ఎస్తేర్ కి అది షేర్ చేసినప్పుడు అదేంటి ఆ ప్లాట్ ని వారు కంట్రోల్ చేసుకుంటారు. తర్వాత హామాను తెలిసిన వెంటనే హామాన్ అదేంటి జ్యూస్ నందరిని చంపివేయాలని అతను ఒక ప్లాన్ వేస్తున్నాడు. తర్వాత ఎస్తేర్ హెజిటేట్స్ దెన్ అగ్రీస్ టు హెల్ప్. సో ఈ సమయంలో అదేంటి హామాను ఈ ప్లాన్ వేసి డిగ్రీ తీసుకొని వచ్చి అన్ని అదేంటి దేశాలకి లెటర్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొన్ని రోజుల్లో ఉన్నప్పుడు అదేంటి మొర్దెకై ఎస్తేర్ తో మాట్లాడినప్పుడు కొంచెం అదేంటి ఆమె భయపడి హెజిటేషన్ ఉన్నా కానీ షీ అగ్రీస్ టు అన్ ఎక్స్టెంట్ వేర్ షీ అదేంటి ఆమె చనిపోతుందని కూడా భయపడకుండా ఆమె ఒకటే అంటుంది, 3 రోజులు ప్రార్థన చేయండి నేను వెళ్తానని. సో షీ ఇమీడియట్లీ గోస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కింగ్ అండ్ అదేంటి ట్రైస్ టు అదేంటి డివైన్ గా చాలా తెలివితో ఆమె హ్యాండిల్ చేయడం మనం చూస్తాం. తర్వాత ఎస్తేరు రాజుని తర్వాత హామాన్ని అదేంటి విందు భోజనానికి రమ్మన్నప్పుడు అక్కడ గమనించినట్లయితే బ్యాంక్వెట్ అండ్ ది గ్యాలోస్ అదేంటి అప్పటికల్లా హామాను ఒక ఉరి 20 feet హై అదేంటి మొర్దెకైని ఉరి వేయడానికి వాళ్ళ ఇంట్లో తయారు చేసుకొని ఉంటాడు. తర్వాత అదేంటి కింగ్ ఆనర్స్ మొర్దెకై. ఆ దినమున రాజుకి కళ నిద్రపోక ఏం జరిగింది అని బుక్స్ తిరిగేసినప్పుడు మొర్దెకై అతని ప్రాణాన్ని కాపాడినందుకు అతన్ని అదేంటి హామాన్ని చంపివేసి మొర్దెకైని అదేంటి he gives to the same position. So that is what we see. Fine. Okay, ఇవన్నీ నేను కొంచెం స్కిప్ చేస్తాను, అన్ని మాట్లాడేశాను. సో యా, పురిం గురించి మనము చూద్దాం. The Jews still celebrate Purim as Mordecai commanded in Esther 9 nearly 2500 years ago. The feast of Purim reminds them that God will preserve them. According to the rabbinical writings, Purim is to be a 2-day feast held on Adar 14-15, usually mid-March depending on the lunar calendar. A day of fasting precedes these 2 days of celebration. On Purim, the Jewish community gathers to hear the reading of story of Esther. So Esther chapter 9 లో ఏదైతే ఈ పురిం గురించి సెలబ్రేషన్ ఉంటుందో 2 days గా సెలబ్రేట్ అంటే ఇట్ స్టార్ట్స్ విత్ ఫాస్టింగ్ 14th ఈవినింగ్ నుంచి 15th నెక్స్ట్ డే ఈవినింగ్ దాకా అది సెలబ్రేట్ అవుతున్నట్టు మనము చూస్తాం. ఫైన్, దిస్ వాస్ క్వీన్ ఎస్తేర్. అదేంటి ఇలాగా రాజు ముందు షీ జస్ట్ ప్రెజెంట్స్ హర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కింగ్.
అయితే రాజు జర్క్సిస్ కింగ్ జర్క్సిస్ అదేంటి ఏమైంది, నువ్వు ఏమని అడిగినా కానీ నేను నీకు అదేంటి ఈ రాజ్యం హాఫ్ అడిగినా కానీ నేను ఇస్తాను అనేది అదేంటి ఇట్ వాజ్ ఓన్లీ డివైన్. కింగ్ హూజ్ మైండ్ వాజ్ నాట్ అదేంటి ఫ్లక్చుయేషన్ గా, లేకపోతే హూ వాజ్ నాట్ ఏబుల్, హూ వాజ్ అన్కంట్రోలబుల్, అంటే అతని పర్సనల్ లైఫ్ అన్న కానీ లేకపోతే అతని బిహేవియర్ అన్న గమనించినట్లయితే ఎప్పుడైతే క్వీన్ ఎస్తేర్ అక్కడ నిలబడిందో ఆ టైంకి ఒక్క మాటలో అదేంటి ఎందుకు వచ్చింది ఈమెను చంపివేయండి అని అన్నా కానీ వెంటనే ఆమె చనిపోతుండే. కానీ అతను ఆ మాటలు అదేంటి నేను నీకు ఏం చేయాలి, లేకపోతే నువ్వు అడిగితే రాజ్యాన్నన్నా నేను హాఫ్ రాజ్యాన్నన్నా ఇస్తాను అని అంటే నువ్వు చెప్పు నేను నీ మాట వింటాను అనే అది మనము ఎస్తేర్ జీవితంలో మనం చూస్తాం. చాప్టర్ 1 లో వస్తీని రమ్మన్నప్పుడు క్వీన్ వస్తీని రమ్మన్నప్పుడు రాదు, కానీ ఇక్కడైతే క్వీన్ ఎస్తేర్ వితౌట్ ఎనీ పర్మిషన్ షీ జస్ట్ వాక్స్ ఇన్ టు ది కింగ్స్ చేంబర్ అనేది మనం గమనిస్తాం. Vashti was given an authority or given the right to come into the king's chamber, but Queen Esther, without the authority or without any decree, she just walks in. So God honors that particular situation అనేది మనము చూస్తున్నాం. ఫైన్. సో దేర్ ఆర్ త్రీ సీన్స్ గా ఈ బుక్ డివైడ్ అయి ఉంది. చాప్టర్ 1 to చాప్టర్ 3 చూసినట్లయితే టెన్షన్ ఇన్ ది రాయల్ కోర్ట్, కాన్ఫ్లిక్ట్ ఇన్ ది రాయల్ ఫ్యామిలీ, ఫస్ట్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్ నుంచి థర్డ్ చాప్టర్ దాకా కాన్ఫ్లిక్ట్ అమాంగ్ ది రాయల్ కోర్టియార్స్. సో ఇక్కడ ఈ సెకండ్ టు థర్డ్ చాప్టర్ లో వి సీ కాన్స్పిరసీ టు కిల్ ద కింగ్, తర్వాత కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ కోర్టియర్స్ అనేది ఈ సెకండ్ అండ్ థర్డ్ చాప్టర్ లో మనం చూస్తాం. తర్వాత సీన్ 2 లో మనం గమనించినట్లయితే యాక్షన్ అండ్ కౌంటర్ యాక్షన్. సో హామాన్ వర్సెస్ మోర్దెకాయ్, తర్వాత ప్లాట్ ఆఫ్ హామాన్, రెస్పాన్స్ ఆఫ్ మోర్దెకాయ్. 5th చాప్టర్ లో ఎస్తేర్ ఫస్ట్ ఇంటర్వెన్షన్, 6th చాప్టర్ లో రాయల్ డిగ్రీ ఆనరింగ్ మోర్దెకాయ్, 6th and 7th చాప్టర్ లో ఎస్తేర్ సెకండ్ ఇంటర్వెన్షన్. సో దోస్ ఆర్ ది ఆస్పెక్ట్స్ మనము గమనిస్తాం. తర్వాత ఫైనల్ గా థర్డ్ సీన్ లో రెజల్యూషన్ అండ్ సెలబ్రేషన్, రెజల్యూషన్ ఆఫ్ ది క్రైసిస్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పురిం. సో ఈ ఎంటైర్ బుక్ లో జ్యూస్ ని ఎలాగ యెహోవా కాపాడతాడు అనేది మనము గమనిస్తాం. ఫైన్. నౌ కమింగ్ టు చాప్టర్ 1 లో కొంచెం వర్డ్ స్టడీ చేయాలని ఉంది. చాప్టర్ 1 లో మనం గమనించినట్లయితే ఈ వాక్యం నౌ ఇట్ కేమ్ టు పాస్ అనే వచనంని మనము వర్డ్ స్టడీ చూసినట్లయితే ఈ బుక్ ఆఫ్ జాషువా, జడ్జెస్, ఫస్ట్ శామ్యుయల్, రూత్, ఎస్తేర్, జోనా అండ్ లామెంటేషన్స్ అన్ని అదేంటి ఇలాగా నౌ ఇట్ కేమ్ టు పాస్ అనే వర్స్ తో స్టార్ట్ అవుతుంది. దిస్ ఫ్రేజ్ ఈజ్ యూజ్డ్ అట్లీస్ట్ 388 times in the Old Testament అనేది మీ గమనికకి తీసుకొని వస్తున్నాను. దిస్ ఫ్రేజ్ ఈజ్ యూజ్డ్ 388 times in the Old Testament. తర్వాత టు బిగిన్ నరేటివ్ స్టోరీ, టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లాట్, ఫ్రమ్ వన్ సీన్ టు నదర్ విత్ ఇన్ ది నరేటివ్ మెటీరియల్. సో ఇక్కడ ఈ సెంటెన్స్ లో గమనించినట్లయితే నేను ఇది కలర్ చేస్తున్నాను. సో ఒక phrase is used at least 300 years. Yeah. So although some of the books listed above are a part of the collection of narrative that follows a chronological order, Strout ane rachayata believes this opening phrase is intended to begin a new book. So intended to begin a new book అనేది మనం చదువుతున్నాం. సో నవ్ ఇట్ కేమ్ టు పాస్ అనే వచనం తోటి కొత్త స్టోరీ అన్నా కానీ లేదా కొత్త బుక్ అన్నా కానీ మనము బైబిల్లో అదేంటి చూస్తాం. ఇన్ ద డేస్ ఆఫ్ అష్షూరియస్, ఇది ఈ వర్డ్ చూసినట్లయితే వీ క్యాన్ టేక్ 2 different approaches as to the meaning of the name Assuerus. It may be used as a Persian title or a proper name. సో పర్షియన్ టైటిల్ గా దీన్ని లేఖనాల్లో గుర్తు చేయబడుతుంది.
ద నేమ్ వాజ్ యూజ్డ్ యాజ్ ఎ టైటిల్ గా. అదేంటి మనం ఇక్కడ గమనించినట్లయితే దొర అని అంటాం కదా, ఒక రకంగా రాజుని అన్న లేకపోతే అదేంటి ఆ టైంలో ఒక రకంగా టైటిల్ గా రెవరెండ్ అన్న లేకపోతే అలాగా వాడే వర్డ్స్ గా మనము ఈ అష్యూరోస్ ని, ఈ పేరు అష్యూరోస్ ని యాజ్ ఎ టైటిల్ గా వాడినట్టు మనం చూస్తున్నాం. డానియల్ చాప్టర్ 9:1 లో లేకపోతే ఎజ్రా చాప్టర్ 4:6 లో గమనికగా ఉంది. తర్వాత కింగ్ అష్యూరోస్ in Esther probably refers to the king named Xerxes, according to the testimony of ancient historical documents regarding the Persian kingdom. ఈ Xerxes అనే వ్యక్తి రాజు అదేంటి కొన్ని ఏండ్ల క్రితము 300 అనే మూవీ ఒకటి వచ్చింది. సో దాంట్లో అతన్ని లార్జర్ దెన్ లైఫ్ గా చూపిస్తారు. అదేంటి అదొక జస్ట్ ఒక మీకు జస్ట్ రిమైండర్ ఇస్తున్నాను. అంటే పిక్టోరియల్ గా అతని రాజ్యంలో ఎలా జరిగిందో, లేకపోతే పర్షియన్స్ ఈ గ్రీస్ వార్ ని 300 అనే మూవీలో ప్రెజెంటేషన్ ఉంటుంది. ద నేమ్ వాజ్ ఎ హీబ్రూ corruption of a Persian name. The name was a Hebrew corruption of a Persian name. Other scholars suggest that the Persian name Xerxes is formed from the Hebrew name Ahasuerus, and that word Xerxes is simply a Greek corruption of the Persian word Kashyasha అనే వర్డ్ నుంచి అదేంటి జస్ట్ అదేంటి వర్డ్ స్టడీలో ఇది మనము చూస్తున్నాం అనమాట. అసరోస్ అన్న జర్క్సిస్ అన్న అదేంటి హిస్టరీలో ఎలాగా దీన్ని ప్రెజెంట్ అవుతుందో మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఇండియా అనేది 2 సార్లు బైబిల్లో మెన్షన్ చేయబడి ఉంది. ఇక్కడ ఫెడ్రిక్ బుష్ సేస్ ది ఆథర్ మెంట్ ద ఫస్ట్ పర్షియన్ కింగ్ టు బేర్ దట్ నేమ్, ద 4th king of Persian Empire, Xerxes I, who ruled from 485 to 465 BC from India to even unto Ethiopia. The Hebrew word India, Hebrew word how do refers to the country surrounding the Indus, mentioned as the eastern border of the empire of Ahasuerus. The enhanced strong ane commentator says that it is used twice in the Old Testament, being translated in KJV as India. The Hebrew word is only found in the book of Esther. Esther chapter 1:1 తర్వాత Esther 8:9 లో మనము ఇండియా వర్డ్ ని మనం గమనిస్తున్నాం. జస్ట్ టు రిప్రజెంట్ దట్ ది ప్రావిన్స్ అదేంటి ఈ రాజు ఇక్కడ నుంచి ఈ ఇండియా నుంచి ఇథియోపియా దాకా అతని గొప్పతనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇండియాని ఇండియా అంటే పంజాబ్ వెస్ట్ పాకిస్తాన్ లో ఉన్న వెస్ట్ పంజాబ్ నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటారు కదా. అంటే ఈ అశ్వారోష్ కింగ్డమ్ పంజాబ్ లో అది పాకిస్తాన్ లో ఉన్న వెస్ట్ పంజాబ్ నుంచి ఇథియోపియా వరకు అంటారు కదా. అదే ఆ పాకిస్తాన్ లో ఉన్న వెస్ట్ పంజాబ్ ని ఇండియా అని అంటారని కొంతమంది. ఓకే, అదే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఇమేజ్ లో మొత్తం తీసుకోలేదు, ఈ అవుటర్ కటింగ్ ఉంది కదండి, డేరియస్ 521 to 486 అవుటర్ కటింగ్ ఉంది కదా. సో ఆ పార్ట్ దాకానే మనము చూస్తున్నాం. సో పర్షియన్స్ వచ్చారు, హైదరాబాద్కి వచ్చారు, తర్వాత నార్త్ ఇండియాకి వచ్చారు. సో అది ఇండియన్ హిస్టరీలో we would definitely see about their influence in the entire world. So that is yes, manchi point brother adi. Yeah, fine. Okay, okay, like chapter 1 లోనే ఉన్నాము. This is all part of the introduction. క్షమించండి, నేను చాలా డీటెయిల్గా వెళ్తున్నాను, బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ నోన్, బట్ ఇట్స్ ఎ రిపిటిషన్. కానీ ఇక్కడ గమనించినట్లయితే చాప్టర్ 1 వర్స్ 7 లో చూసినట్లయితే అకార్డింగ్ టు ద స్టేట్ ఆఫ్ ద కింగ్, అకార్డింగ్ టు ది జనరాసిటీ ఆఫ్ ద కింగ్, అక్కడ విందు జరిగేటప్పుడు అదేంటి ఒక రచయిత ఏమంటాడంటే, అండ్ దే గేవ్ దెమ్ డ్రింక్స్ ఇన్ గోల్డెన్ వెజల్స్
every vessel being different, and wine of the king, freely given by the king. So verse 7 lo, and they served drinks in golden vessels, each vessel being different from the other, with royal wine in abundance according to the generosity of the king అనేది మనం చూస్తున్నాము. సో ఈ పార్టీలో ఇదేంటి ఫిగరేటివ్ గా గమనించినట్లయితే, God has always been generous in pouring out his wine of his Holy Spirit in these last days అని ఫిగరేటివ్ గా ఆ రాజుకి తర్వాత యెహోవాకి అదేంటి ఫిగరేటివ్ గా మనకు చెప్పబడుతుంది. తర్వాత వర్స్ 10 to 13, the queen's refusal to obey the king. The plot of the book of Esther begins with the queen's refusal to come before the king. This event serves to foreshadow the climax of the story, when Queen Esther will come before the king without being called. Verse 10 lo, on the 7th day, that is on the 7th day, the last day of king's 7-day feast. సో ఈ కొన్ని మేజర్ పాయింట్స్ ఈ ప్రతి ఒక్క వర్డ్ స్టడీ చేసినప్పుడు యూ ట్రై టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. సో ఆన్ ద 7th డే అంటే 7 రోజులు వారు ఒక 6 months సెలబ్రేషన్ అయిన తర్వాత మళ్ళీ ఒక ప్రైవేట్ పార్టీ జరిగింది. క్వీన్ వస్టికి లేడీస్ అందరూ సపరేట్ గా పార్టీ, తర్వాత ఈ 7 days ఫీస్ట్ అనేది మనం చూస్తున్నాం. ఫైన్. తర్వాత చాంబర్లిన్స్ అనేది మనము గమనిస్తున్నాం ఇక్కడ. ది ఎనాన్స్ స్ట్రాంగ్ సేస్ ఇట్ ఈస్ యూజ్డ్ 42 times in the Old Testament, being translated in the KJV as eunuch 17 times, chamberlains 13, officers 12. అయితే గమనించేది ఏంటంటే క్యాస్ట్రేటెడ్ వన్స్. దానియల్ ఎప్పుడైతే దానియేలు తర్వాత అతని ఫ్రెండ్స్ అన్నగాని ఎప్పుడైతే రాజ్యానికి తీసుకు వచ్చారో వారినందరినీ దే వేర్ క్యాస్ట్రేటెడ్ అన్నమాట. దే వేర్ యూనిక్స్ గా వారిని చేయబడ్డారు. సో బైబిల్లో 42 times మనకు ఈ వర్డ్స్ యూనిక్ అనేది 17 times, చాంబర్లిన్స్ అనేది ఎవరైతే రాజుకి పనిచేసే వారు ఉన్నారో దే వేర్ ఫోర్స్డ్, దే వేర్ దట్ వాస్ ద డ్యూటీ దట్ దే వుడ్ బి యూనిక్స్ అనేది మనం గమనిస్తున్నాం. తర్వాత 11th verse వచ్చినప్పుడు వస్టి గురించి, క్వీన్ వస్టి గురించి చూసినట్లయితే ఆమె పేరు బ్యూటిఫుల్ అనేది హీబ్రూ నేమ్ వస్టి, దాని మీనింగ్ వచ్చి బ్యూటిఫుల్. తర్వాత అదేంటి the name occurs 10 times in the Old Testament and is only found in the first 2 chapters of the book of Esther. She was the queen of Persia and the wife of King Xerxes. Ikkada word princess, Strong says that the Hebrew word princess, this word means a head person of any rank or class అనేది ఈ 11th verse లో మనము చూస్తున్నాం. తర్వాత ప్రెజెంట్ చేసేది వర్స్ అదేంటి 400 the enhanced strong says it is used 421 times in the Old Testament, being translated prince అనే word 280 times, capital 130, chief 33, rulers 33. సో ఇవన్నీ ఎందుకు నేను మీకు ప్రెజెంట్ చేస్తున్నానంటే ది వర్డ్ స్టడీకి వచ్చేటప్పుడు ఎవరిని ఎలాగ గుర్తింపబడుతుందో అదేంటి మనకు అదేంటి గమనికకి హూ హ్యావ్ డొమినియన్ ఆర్ హూ హ్యావ్ అథారిటీ అనేది మనము చూస్తున్నాం. ఓకే, 13th verse లో అదేంటి 13th and 14th verse లో చూసినట్లయితే కింగ్ అహరోస్ హ్యాడ్ 7 rulers, like 7 leaders under him. This would be equivalent to a presidential cabinet today. సో అదేంటి అతను 7 rulers తో 7 leaders తోటి అతని 127 provinces రూల్ చేసినట్టు మనం గమనిస్తున్నాం. These leaders were counselors. Esther chapter 1 verse 14 లో చూసినట్లయితే says these 7 people were allowed to see the king's face
even this setting is a figurative to a type of setting by God in heaven. Then these seven might represent the seven angels which stood before the God. Revelation chapter 8 verse 2 లో ఎలాగైతే యెహోవా ముందు 7 మంది 7 ఏంజల్స్ ఉంటుందో అదేంటి ఈ రాజు దగ్గర 7 రూలర్స్ ఇట్ కోరిలేషన్ ని మనం చూస్తున్నాం. ఓకే, నేను చాప్టర్ 1 నుంచి చాప్టర్ 2 కి జంప్ చేస్తున్నాను. ఇక్కడ మొర్దెకాయిని మనకు ఇంట్రడ్యూషన్ చేయబడుతుంది. ద నేమ్ మొర్దెకాయ్ ఇస్ కన్సిడర్డ్ ఆఫ్ బాబిలోన్ ఒరిజిన్ అండ్ నాట్ ఎ జూయిష్ నేమ్, just as Esther was also called by her Jewish name Hadassah, and as did Daniel and his 3 friends. Frederick Bush అనే వ్యక్తి ఏమంటాడంటే, with high probability the name is derived from the name Marduk, the chief god of Babylon Pantheon. సో ఈ మొర్దెకాయ్ పేరు ముర్దుక్ అనే దేవునిది అని మనకు చెప్పబడుతుంది. ద సన్ ఆఫ్ జేర్, ద సన్ ఆఫ్ షిమియన్, ద సన్ ఆఫ్ కిష్, బెంజమైట్ అనేది మనం గమనించినట్లయితే మొర్దెకాయ్ జీనియాలజీ ఈజ్ ఇంటెన్షనల్లీ ట్రేస్డ్ బ్యాక్ టు కింగ్ సాల్. ద సన్ ఆఫ్ షిమి, 2 Samuel 16th chapter 5 verse 13, ద సన్ ఆఫ్ కిష్ 1 Samuel 9:1. సో ఇక్కడ గమనించినట్లయితే ఈ కిష్ అనే వ్యక్తి మైట్ బి అదేంటి ఈ బాబిలోనియన్ క్యాప్టివిటీలో అతన్ని బాబిలోనియన్ కి తీసుకొని వచ్చినట్టు అతని మనవుడు అదేంటి ఇతని మొర్దెకాయ్ అనేది మనము గమనిస్తాం. సో ఇక్కడ ఇందాక ఆల్రెడీ మనం కిష్ అంటే డేవిడ్ ని, కింగ్ డేవిడ్ ని చెప్పించడం ఇవి ఉంటుంది. ఆయన బబులోను అంటే అది మధ్యలో చాలా సంవత్సరాలు వెళ్తాయి కదా సార్, అది ఎలా అంటే వెళ్ళారన్నా అతనా లేకుంటే అతని సంతానం? కీష్ యొక్క జీనియాలజీ సంతానం. ఓకే, సంతానం. ఫస్ట్ శామ్యుయల్ 9:1 లో గమనించినట్లయితే, నౌ దేర్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ బెంజమిన్ హూస్ నేమ్ వాస్ కిష్, the son of Abiel, the son of Jerod, the son of Berhorath, the son of Aphia, a Benjamite, a mighty man of God. తర్వాత 2 Samuel 16th verse 5 లో గమనించినట్లయితే, and when King David came to Baharum, behold, thence came out a man of the family of the house of Saul, whose name was Shimei, the son of Gera. He came forth and cursed still as he came. So Esther 3rd chapter 1 lo, after these things did King Ahasuerus promote Haman the son of Hammedatha the Haggagite, and advanced him and set his seat above all the princes that were with him అనేది మనకు గమనికకి ఉంది. సో దిస్ అంటే ఇవన్నీ సన్నివేశాలు ఎందుకు అయ్యాయంటే, యెహోవా ఆజ్ఞని సౌలు రాజు డిసోబే చేసినందుకు అదేంటి దాని రిపకేషన్స్, దాని ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ దాకా వచ్చినట్టు మనం గమనిస్తాం. వర్స్ 6 లో సిస్టర్, అది బబులోన్ చెర తర్వాత 100 years సార్ ఇది జరిగింది ఎస్తేర్? ఆల్మోస్ట్ సిస్టర్ 70 years ఇదేంటి బుక్ ఆఫ్ ఎజ్రా స్టార్ట్ అవుతుంది. ఎస్, ఆల్మోస్ట్ 100 years దాకా. ఎస్, ఆల్మోస్ట్ 100 years. సార్ ఈ టైంలో డానియల్ ఉన్నాడా? డానియల్ వస్తారు బ్రదర్. ఆ టైంలో అదేంటి ఇంకా పిక్చర్ లోకి రాడు. అదేంటి ఆ టైం, ఈ టైంలో ఉండడు. ఇంకా బహుశా చిన్నప్పుడు అప్పుడే పుట్టినట్టు ఉండొచ్చు. నేను అది క్లారిటీ లేదు, నేను మీకు తీసుకొని వస్తాను. ఇప్పుడు ఇది అశ్వారోషు కోరే సైరస్ కింగ్ కి ముందా తర్వాత? అగర్ అది అషరోస్ అనేది మనం ఎలాగైతే ఒక దొర లేకపోతే అని రెఫరెన్స్ ఇస్తామో, ఇందాక గమనించేది ఏంటంటే అషరోస్ ఒక అతని గొప్పతనానికి లేకపోతే అతని రెఫరెన్స్ గా వాడే పదం అన్నమాట. సో అతని పేరు వచ్చి జర్క్సీస్ అనేది కూడా ఇందాక ఆ స్లైడ్ లో మనం గమనించాం.
అసరోసు అదేంటి ఒక పేరులాగా వాడతారు అంతే, అది పేరు కాదు. అది అంటే ఇప్పుడు రాజుని అది హిబ్రూ నేమ్ అంటారు కదా. యా అంతే, అది ఒక రెఫరెన్స్ అన్నమాట. ఫైన్. ఓకే సిస్టర్, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ King Xerxes reigned from 485 to 465 BC. The story of Esther begins in this king's third year of rule, which was around 482 BC, which was 115 years after the first deportation of the Jews to Babylon. So 115 years tarvata jarugutunna sannivesham. This calculation causes scholars a problem in identifying Mordecai with the first deportation of 597 BC, making him well over 120 years old and Esther slightly younger. This age is impossible for Esther and highly unlikely of Mordecai. సో ఇది జస్ట్ ఒక కాంట్రడిక్ట్ గా మనం గమనిస్తున్నాము. 115 years కి మనము క్యాల్కులేట్ చేసినట్లయితే మొర్దెకై ఏజ్ ఇది ఆల్మోస్ట్ 120 years అవుతుంది అనేది మనకి ఇక్కడ చెప్పబడుతుంది. ఫైనలీ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దిస్ ఇండివిజువల్ is the same Mordecai who returned with Zerubbabel to rebuild Jerusalem in the second year of King Darius అనేది కూడా మనకు అదేంటి నెహెమియా 7:7 లో మనము చూస్తాం. నెహెమియా 7:7 లో ఇలాగ రాయబడి ఉంది. Those who came with Zerubbabel were Jeshua, Nehemiah, Azariah, Ramaiah, Nahamani, Mordecai. సో అదేంటి అక్కడ ఈ మొర్దెకై రిటర్న్ వచ్చినట్టు కూడా అదేంటి చూస్తున్నాం. ఫస్ట్ ఫేజ్ వెళ్ళిన వారి నుంచి మొర్దెకై రిటర్న్ వచ్చినట్టు కూడా మనము గమనికకి తీయబడి ఉంది. ఎస్తేర్ చాప్టర్ 2 verses 5 to 7 గమనించినట్లయితే ఎస్తేర్ చాప్టర్ 2 5 to 7 ఒకసారి చదువుదామండి. 5 to 7. ఎస్తేర్ చాప్టర్ 2 5 to 7. షూషాను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షీమి కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అనే ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు షూషాను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఓకే అయితే అలాగనే 15th verse 15th and 17 దాకా చదవండి. 15 16 17. ఓకే. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె అందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి అందు 7వ సంవత్సరమున తేబేతు అనే 10వ నెలలో రాజనగర్లోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే
ఆమె అతని వలన దయా దాక్షిణ్యమును పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా దానిగా నియమించను. అయితే ఇక్కడ గమనించినట్లయితే మొర్దెకై సన్ ఆఫ్ జైర్, ద సన్ ఆఫ్ షిమేర్, ద సన్ ఆఫ్ కిష్ అనేది who had been carried into exile from Jerusalem by Nebuchadnezzar, king of Babylon, among those taken captive with Joachim, king of Judah. Mordecai had a cousin named Hadassah, whom he had brought up because she had neither father nor mother అనేది మనకు ఇక్కడ చూస్తున్నాం. తర్వాత హడసా అనేది చూసినట్లయితే ఈ వర్డ్ హడసా మీన్స్ మర్టల్. ఎస్తేర్ వాజ్ హర్ పర్షియన్ నేమ్. ఎస్తేర్ అనగా స్టార్, ఇస్తార్ అని అంటారు. అదేంటి అండ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది పేగన్ గాడెస్ ఇస్తార్ అనేది కూడా మనకు చెప్పబడుతుంది. వర్స్ 12 లో గమనించినట్లయితే ఒకసారి వర్స్ 12 చదువుదాం బ్రదర్. చాప్టర్ 2 వర్స్ 12. 6 మాసములు గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ ద్రవ్యములతోను స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజు నొద్దకు పోవారు. 12 మాసములైన తర్వాత రాజైన అహష్వేరోషు నొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజు నొద్దకు ఆ విధంగా పోవచ్చుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. ఓకే, అయితే ఇక్కడ గమనించేది ఏంటి అంటే డాన్ కార్బెట్ అనే రచయిత ఏమంటాడంటే says that the cells of the body renew themselves entirely within the period of 1 year. Some cells, such as the nerve cells, live for a lifetime. Most cells do not have short lifespan and must be renewed. So ikkada Esther prepared her body for 1 year meant that the people in this time understood the health and beautifying effects that could be made in a person's body if given proper care for a period of 1 year. So ఒక సైడ్ నుంచి ఆమె బాడీని ప్యూరిఫై చేయడము లేకపోతే బాడీని బ్యూటిఫై చేయడము ఒక ఎత్తు అయితే, సెకండ్ ఎత్తు ఏంటి అని అంటే హిడెన్ డిసీజెస్ లేదా సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా రాజుని అదేంటి వారు ఒక రకంగా ఈ టెస్ట్ ఫేజ్ లో బాడీని గ్రహించేవారుగా కూడా మనం చూస్తున్నాం. ఎనీ కంటేజియస్ డిసీజెస్ transmitted through sexual activities. So Esther was put under 1 year period గా ఒక రకంగా క్వారంటైన్ అని కూడా మనం చూడొచ్చు. So that is what we are seeing here. Then we are coming to 3rd chapter verse 1. Haman the son of Hammedatha the Haggite. While Mordecai genealogy is intentionally traced back to King Saul, the son of Kish, 1 Samuel 9:1, his advisor is Haman, will have his genealogy traced back to King Agar. So ఎలాగైతే హామాను జీనియాలజీ మనకు మొర్దెకై జీనియాలజీ ఇవ్వబడేదో హామాన్ జీనియాలజీ కూడా మనకు ఇవ్వబడి ఉన్నది. దిస్ నరేటివ్ మెటీరియల్ క్లియర్లీ హ్యాడ్ ది ఎఫెక్ట్ ఆఫ్ బిల్డింగ్ టెన్షన్ విత్ ఇన్ ది స్టోరీ అండ్ అన్ ఏన్షియంట్ Jews quickly remember the story of Samuel instructing King Saul to destroy all the remaining Amalekites. In Saul's disobedience, he spared the life of King Agar. So 1 Samuel 15th నుంచి 35 వర్సెస్ దాకా ఎలాగైతే సౌలు ఈ అమలకైట్స్ ని ట్రీట్ చేస్తాడో వెంటనే యెహోవా అతన్ని రాజుగా తీసివేసేసి వెంటనే డేవిడ్ ని ఎలాగా రీప్లేస్ చేస్తాడో అక్కడ మనము గమనిస్తాం. Haman is called an Agagite because he was probably a descendant of royal family of the Amalekites. So Haman was a descendant of the royal family of the Amalekites. Agag was a
common name in Amalekite kingdom, 1 Samuel 15:8. This would help explain why Haman had such hatred towards the Jews. సో ఇది అమలకైట్స్ నుంచి వచ్చాడు కాబట్టి హామాన్కి జ్యూస్ మీద అంత వ్యతిరేకత ఉంది అనేది మనము చూస్తున్నాం. తర్వాత అమలకైట్స్ వర్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ఈసా అని కూడా మనము చూస్తున్నాం. జెనసిస్ చాప్టర్ 36 వర్స్ 12 లో, అండ్ టిమ్నా వాస్ కాంక్యుబైన్ ఆఫ్ ఎలిఫస్, Esau's son, and she bare to Eliphaz Amalek. These were the sons of Ada, Esau's wife. So the Amalekites were the first hostile force that Israel faced in the wilderness. Amalekites ఫస్ట్ గా అదేంటి వార్ నన్న లేకపోతే యుద్ధానికి ఇజ్రాయలైట్స్ అమలకైట్స్ తో పోటీ పడినట్టు మనం చూస్తాం. తర్వాత మోజెస్ then chose Joshua to lead Israel in the battle against them, is Exodus chapter 17 8 to 16. తర్వాత God later instructs Saul to destroy them through prophet Samuel, 1 Samuel 15th chapter 1 to 35. Because Saul did not utterly destroy this anti-Semitic race of people as God commanded him, the Jews were among again because of one of them during the time of Esther. సో సౌలు చేసిన మిస్టేక్ ఇక్కడ బుక్ ఆఫ్ ఎస్తేర్ లో ఎంటైర్ జ్యూస్ కి అదేంటి రిఫ్లెక్ట్ అవుతున్నట్టు మనం గమనిస్తున్నాం. అప్పుడు సౌలు ఈ అమలకైట్స్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసింటే మనకు ఈ బుక్ ఆఫ్ ఎస్తేర్ ఉండొచ్చేమో. సో దట్ వాస్ ది ఇది. తర్వాత థర్డ్ చాప్టర్ 7th వర్స్ లో గమనించినట్లయితే దే కాస్ట్ ప్యూర్ దట్ ఈస్ అ లాట్. సో హామాన్ ఇదేంటి లాట్స్ అంటే ఈ డెసిషన్ చేయడం ఎప్పుడు ఈ జ్యూస్ ని అందరినీ చంపివేయాలి అని గమనించినట్లయితే 12th month was the correct time to destroy the Jews. The lots, they cast lot for each day of the year and each month of the year until it was decided that the 12th month was the correct time of destroying the Jews. They did this lot casting in one day, not daily until the 12th month, because on the 13th day of the first month, 12th verse లో చూసినట్లయితే the decree was signed. సో అదేంటి ఒకసారి 12th verse చూద్దాం బ్రదర్, తెలుగులో చదువుదాం. 12th verse of 3rd chapter. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద నుంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములలోని జనముల మీద నుంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజైన అహష్వేరోషు పేరట ఆ వ్రాతగాండ్ర చేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగురము చేత ముద్రింపబడెను. ఓకే, సో దిస్ వాస్ ది అదేంటి ప్లాన్, అదేంటి హామాన్ ద్వారా ప్లాన్ వేయబడింది. ఈ దినము కూడా అది కంటిన్యూస్ గా ప్రాసెస్ జరుగుతున్నట్టు మనము చూస్తాం. అయితే ఇక్కడ ద సేమ్ స్పిరిట్ దట్ హ్యాస్ ట్రైడ్ టు డిస్ట్రాయ్ జూయిష్ పీపుల్ ఇన్ ఎస్తేర్ టైమ్స్ హ్యాడ్ మేనిఫెస్టెడ్ త్రూ ఫారో, ఇస్లాం అండ్ హిట్లర్ అని కూడా అక్కడ ఒక అదేంటి అదేంటి మనం చదువుతాం. టు బ్రింగ్ ఇట్ ఇంటూ కింగ్స్ ట్రెజరీ, హామాన్ ఇంటెండెడ్ on spoiling the Jews' position after their destruction as a means to obtain this money to bring into king's treasury. 4th chapter 7th verse లో మనం గమనించినట్లయితే, and Mordecai told him all that had happened to him and the sum of money that Haman had promised to pay into the king's treasury to destroy the Jews. So అదేంటి జ్యూస్ ని చంపివేయడమే కాకుండా వారి ప్రాపర్టీని లేకపోతే వారికి ఉన్న చెందిన అవన్నీ రాజ్యానికి చెందేటట్టు ఒక రకంగా అతను ప్లాట్ వేసినట్టు లేకపోతే బ్రైబరీ చేసినట్టు కూడా మనము చూస్తాం. దెన్ వి వుడ్ సి, ఓకే, the first step of a leader takes
takes maybe alone and at great risk. ఇక్కడ ఎస్తేర్ చాప్టర్ 4 వర్స్ 16 కి మనము చూసినట్లయితే 16th వర్స్. నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. అటువలే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారంగా జరిగించును. ఓకే, ఇదేంటి 14th వర్స్ లో ఎప్పుడైతే మొర్దెకై ఎస్తేర్తో మాట్లాడినప్పుడు ఈ 16వ వచనంలో షీ ట్రైస్ టు యాక్ట్ అపాన్, అదేంటి ఆమె అదేంటి ఒక రాణిగా అదేంటి షీ టేక్స్ ఎ కాల్ అనేది గమనిస్తాం. సో అక్కడ ఆమె 3 రోజులు ఉపవాస ప్రార్థన అదేంటి అక్కడ ఎంఫసైజ్ కూడా చేయబడుతుంది. సో దోస్ ఆర్ ద థింగ్స్. జేమ్స్ చాప్టర్ 4 వర్స్ 17 లో మనకు చదివినట్లయితే therefore to him that knoweth to do good and doesn't it not, to him it is sin. ఒకసారి జేమ్స్ చాప్టర్ 4 వర్స్ 17 మనం చదువుదాం తెలుగులో. జేమ్స్ చాప్టర్ 4 వర్స్ 17. జేమ్స్ 4:17. yes. కాబట్టి మేలైనది చేయు నెరిగియు అలాగు చేయని వారికి పాపము కలుగును. అయితే ఎస్తేరు ఆమె ఇచ్చిన అధికారాన్ని ఆమె గమ్మున ఉండొచ్చు, కానీ షీ యాక్టెడ్ ఇన్ ఏ డివైన్ అదేంటి యాక్షన్ వచ్చేటప్పుడు ఎప్పుడైతే షీ వాజ్ సపోజ్ టు యాక్ట్ అపాన్ ఆమె కరెక్ట్ గా కాల్ తీసుకున్నట్టు మనము చూస్తున్నాం. తర్వాత ఎస్తేర్ చాప్టర్ 5 వర్సెస్ 2 and 3 చూసినట్లయితే ఎస్తేర్ చాప్టర్ 5, 2 and 3. చాప్టర్ 5, 2 and 3. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలువబడి యుండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండు బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. అయితే అక్కడ అయితే అదేంటి Proverbs 21:1 లో మనం గమనించినట్లయితే the king's heart is in the hands of the Lord and as the rivers of water he turns it whither so he wills. So that's what మనము గమనిస్తాం. అదేంటి ఎస్తేరు when she presents herself, బహుశా ఈ ఇమేజ్ చూస్తున్నట్టు when she presents herself, యెహోవా ఆ రాజు హార్ట్ ని మనసుని చేంజ్ చేసినట్టు కూడా మనము చూస్తాం. ఇక్కడ ఎస్తేర్ విజ్డమ్ ని అంటే విజ్డమ్ ని పరేడ్ చేసినట్టు మనం చూస్తున్నాం. అదేంటి ఆమె ఫెయిత్ ని షీ పుట్స్ ఇన్ యాక్షన్. కొన్నిసార్లు మన ఫెయిత్ ని యాక్షన్ పెట్టేటప్పుడు భయపడతాం, కానీ కొన్నిసార్లు డివైన్ గా జ్ఞానపూర్వకంగా మన ఫెయిత్ ని ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. కొన్ని సన్నివేశాల్లో మనం దేవుని కంటే ముందు పరిగెత్తే సన్నివేశాలు ఉంటాయి, కానీ జ్ఞానపూర్వకంగా ఆ ఫెయిత్ ని మనం వాడుకున్నట్లయితే మన స్పిరిచువల్ ఎడిఫికేషన్ కి అదేంటి మనము ఎస్తేర్ నుంచి మనము చూస్తాం. ఎస్తేర్ లేస్ ది గ్రౌండ్ వర్క్ ఇన్ ఆర్డర్ టు గివ్ అ వర్డ్ ఫిల్తీ స్పోకెన్. 3 verse 3 నుంచి 8 దాకా మనకు చూసినట్లయితే అండ్ ద కింగ్ సెడ్ టు హర్, వాట్ డూ యూ వాంట్ క్వీన్ ఎస్తేర్, వాట్ ఈస్ యువర్ రిక్వెస్ట్, ఇట్ షల్ బి గివెన్ టు యూ up to half of the kingdom. So Esther answered, if it is please the king, let the king of Haman come today to the banquet that I have prepared for him. Then the king said, bring Haman quickly that he may do as Esther has said. So the king and Haman went to the banquet that Esther had prepared. So అక్కడ గమనించినట్లయితే ఆమె రాజు ముందుకు వచ్చిన తర్వాత బ్యాంక్వెట్ కి రమ్మంటది.
రాజేమో నీకేం కావాలా అడుగు అన్నప్పుడు ఆమె ఐడియాని వెంటనే ప్రజెంట్ చేయకుండా అదేంటి మీరు భోజనానికి రాండి అని పిలవడము మనము అదేంటి షీ వర్క్స్ వైజ్లీ అనేది మనము గమనిస్తాం. సో దెన్ లేటర్ షీ అదేంటి ఇక్కడ డానియల్ చాప్టర్ 1 వర్స్ 8 and 9 లో కూడా మనం గమనించినట్లయితే ఒక్కసారి డానియల్ చాప్టర్ 1 వర్స్ 8 and 9 చూద్దాం. డానియల్ చాప్టర్ 1 వర్సెస్ 8 and 9. రాజు భుజించు భోజనమును పానం చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము అనుగ్రహించను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా నేను చదవమంటారా? చాలు బ్రదర్. అయితే ఇక్కడ దానియేల్ అన్న లేతే ఎస్తేర్ వెన్ షీ ఈజ్ యాక్టింగ్ బై ఫెయిత్ కదా, యెహోవా వారిని సన్నివేశాలు సరౌండింగ్ సన్నివేశాలన్నీ కోఆపరేటివ్ గా మనము చూస్తాం. ఇక్కడ దానియేల్ ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తాడో రాజు ఇచ్చిన అదేంటి ఫుడ్ నన్నా కానీ లేకపోతే విచ్ వాస్ సర్వ్ టు గాడ్స్ అదేంటి బలి అర్పణ ఇచ్చిన ఫుడ్ అన్నా కానీ లేకపోతే మాంసంను అవన్నీ వారు ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తారో వారికి ప్యూర్ వెజిటేరియన్ లేకపోతే పల్సెస్ ని వారు అడిగినప్పుడు అదేంటి దాని నెక్స్ట్ వర్సెస్ లో మనం గమనిస్తాం వేరే వారి కంటే వీరు అదేంటి రెండిట్లు లేకపోతే అదేంటి వారు బలంగా ఉన్నట్టు మనం చూస్తాం. తర్వాత 6th చాప్టర్ లో చూసినట్లయితే వర్సెస్ 1 to 3 మనం గమనించినట్లయితే వర్సెస్ 1 to 3 6th చాప్టర్ ఆఫ్ ఎస్తేర్. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిక్తాను తెరెషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనాను చేయబడినా అని అడుగగా రాజు సేవకులు అతనికేమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగరు యొక్క ఆవరణంలోనికి వచ్చి ఉండెను. రాజు సేవకులు ఏలినవాడా చిత్తగించుము, హామాను ఆవరణములో నిలవబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రానియుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చెను. రాజు ఘనపరచను అపేక్షించు వానికి ఏమి చేయవలనని రాజు అతను అడుగగా హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు ఘనపరచను అపేక్షించునని తనలో తాను అనుకొని రాజుతో ఇట్లా నేను. అయితే ఇక్కడ ప్రావర్బ్స్ చాప్టర్ 16 వర్స్ 18 లో గమనించినట్లయితే ప్రైడ్ గోస్ బిఫోర్ డిస్ట్రక్షన్ అండ్ ఏ హార్టీ స్పిరిట్ బిఫోర్ ఫాల్. తర్వాత ప్రావర్బ్స్ చాప్టర్ 15 వర్స్ 3 లో అన్నగాని లేదా ప్రావర్బ్స్ చాప్టర్ 19 వర్స్ 12 లో యెహోవా కన్నులు ప్రతి స్థలము మీదను ఉండును, చెడ్డవారిని మంచి వారిని అవి చూచుచుండును. తర్వాత ప్రావర్బ్స్ 19:12 లో మనం గమనించినట్లయితే 19:12 రాజు కోపము సింహ గర్జన వంటిది, అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. సో ఇక్కడ అదేంటి 5th చాప్టర్ 8th వర్స్ లో ఎస్తేర్ 5th చాప్టర్ 8th వర్స్ లో మనం గమనించినట్లయితే ఎస్తేరు రాజుతో అడిగిన అదేంటి మాటలు మనం చూస్తాం. 7 and 8 ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజు అయిన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజునైన తమకు అనుకూలమైతే రాజునైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబో విందునకు రావలెను. రాజువైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును, ఇదే నా మనవియు నా కోరికయు అనెను. ఓకే, అయితే
అయితే అక్కడ గమనించినట్లయితే వెంటనే ఆమె పిటిషన్ ని రాజుతో చెప్పలేదు. నెక్స్ట్ డేకి అదేంటి మూవ్ చేసినట్టు మనం గమనిస్తాం. తర్వాత 9th వర్స్ లేదా 10th 12th లో చూసినట్లయితే హామాను అదేంటి ఇంటికి వెళ్ళిపోయి సంతోషంగా ఆ ఆ ఆ ఉరి దాని మీద అతను పనిచేస్తున్నట్టు మనం గమనిస్తాము. తర్వాత 6th చాప్టర్ లో వెంటనే అదేంటి ద కింగ్ మేక్స్ ది డెసిషన్ అనేది మనం చూస్తున్నాం. సో దిస్ ఇస్ వాట్ ది ప్లాట్, ఒక ప్లాట్ తర్వాత దాని రిపొకేషన్స్ ఈ 6th చాప్టర్ లో వెంటనే హామాన్ మీద అదేంటి ఆయన చేసిన ఉరి కమ్మమన్న అదేంటి అతని మీదనే వాడబడినట్టు మనం చూస్తాం. సార్ అంటే అహశ్వరోషు రాజు ఎక్కువగా ఇమ్మీడియట్లీ డెసిషన్స్ తీసుకుంటాడు అనమాట. ఫ్లికల్ మైండెడ్ ఉన్న వ్యక్తిగా అతన్ని చూపబడుతుంది. ఓకే. అయితే ఇట్లాంటి ఫ్లికల్ మైండెడ్ ఉన్న వ్యక్తి ముందు ఎస్తేరు వెళ్ళింది అనేది అది కూడా ఒక ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్. ఇక్కడ మీ ముందు ప్రెజెంట్ చేసేది ఏంటంటే ద టర్నింగ్ పాయింట్ సెంటర్డ్. ఇక్కడ గమనించినట్లయితే ద టర్నింగ్ పాయింట్స్ చాప్టర్ 1 verses 1 to 8 లో ద గ్రేట్నెస్ ఆఫ్ ఆస్టరోస్, చాప్టర్ 10 verses 1 to 3 లో చూసినట్లయితే గ్రేట్నెస్ ఆఫ్ ఆస్టరోస్ అండ్ మొర్దెకాయ్. 2 banquets of the Persians, verses 1 and 8 of chapter 1, 2 banquets of the Jews, chapter 9 verses 20 to 32. తర్వాత Esther identified herself as a Gentile, chapter 2 verses 10 to 20. Gentiles identified themselves as Jews. 8th chapter 17th లో మనం అదేంటి బుక్ అదేంటి యెహోవా ఆ డెవలప్మెంట్ ని మనము అదేంటి బ్యాక్గ్రౌండ్ వర్క్స్ మనం చూస్తున్నాం. ఎలివేషన్ ఆఫ్ హామాన్, చాప్టర్ 3 verse 1. ఎలివేషన్ ఆఫ్ మొర్దెకాయ్, చాప్టర్ 8 verse 15. యాంటీ జూయిష్ ఎడిక్ట్, అందరినీ చంపివేయమని చాప్టర్ 3 verses 12 to 15 చూసినట్లయితే ప్రో జూయిష్ ఎడిక్ట్ 8th చాప్టర్ 9 to 14 లో అదేంటి వర్డిక్ట్ రాజు కొట్టివేసినట్టు మనం చూస్తాం. ఫెయిట్ఫుల్ డైలాగ్ మొర్దెకాయ్ అండ్ ఎస్తేర్ 4th చాప్టర్ 1 to 17 లో చూసినట్లయితే ఫెయిట్ఫుల్ డైలాగ్ బిట్వీన్ ఆషరోస్ అండ్ ఎస్తేర్, చాప్టర్ 7 1 to 6 మనం గమనిస్తున్నాం. అదేంటి ఇందాక చాప్టర్ 5th లో ఎస్తేర్స్ ఫస్ట్ బ్యాంక్వెట్ verses 6 to 8, ఎస్తేర్ సెకండ్ బ్యాంక్వెట్ 7th చాప్టర్ 1 to 6. సో వెంటనే రాజు అడిగిన వెంటనే ఆమె జ్ఞానపూర్వకంగా అదేంటి ఫస్ట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు విందుకు రమ్మన్నది. సెకండ్ ప్రెజెంటేషన్ లో కూడా నెక్స్ట్ డే వచ్చినట్లయితే నేను రిక్వెస్ట్ చేస్తాను అని అదేంటి 7th చాప్టర్ లో మనం చూస్తాం. సో ఆమె జ్ఞానాన్ని దేవుడు అదేంటి అక్కడ అదేంటి చూపిస్తున్నట్టు మనం చూస్తాం. పరేడ్ అండ్ హానర్ ఫర్ మొర్దెకాయ్ 6th చాప్టర్ 1 to 13. ఈ టర్నింగ్ పాయింట్స్ అన్ని అదేంటి రెగ్యులర్ గా ఒక జీవితంలో లేకపోతే ఎస్తేర్ జీవితంలో ఇది యెహోవా అదేంటి హస్తం లేకపోతే ఇది జరిగేది కానే కాదుగా మనం చూస్తున్నాం. చాప్టర్ 6 లో అదేంటి చూసినట్లయితే ద బెస్టో ఆఫ్ ఆనర్ బై ద కింగ్, చాప్టర్ 6 verses 1 to 2 లో దట్ నైట్ కింగ్ కుడ్ నాట్ స్లీప్, అది మనం ఇందాక చదివాము. తర్వాత అదేంటి డిసిషన్ అండ్ ఇంప్లిమెంటేషన్, చాప్టర్ 10 to 11 లో వెంటనే హామాన్ని ఉరికమ్మం ఎక్కడము. తర్వాత 6th చాప్టర్ 12th verse లో గమనించినట్లయితే after Mordecai went back to the king's gate, the Haman hurried to his house mourning and with his head covered. Then Haman told his wife Zeresh and all his friends everything that had happened to him. His wise men and his wife Jezresh said to him, if Mordecai, before whom you have began to fall, is of Jewish descendant, you will not prevail against him, but will surely fall before him. While they were still talking with him, the king eunuchs came and hastened to bring Haman to the banquet which Esther had
ప్రిపేర్డ్. సో ఇప్పటికల్లా అతను చేసిన తప్పిదాన్ని అక్కడ అతను తెలుసుకొని వారు అదేంటి అక్కడ అదేంటి లిటరల్ గా అతని భయాలను బయటపడుతున్నాయి. తర్వాత చాప్టర్ 7 వర్సెస్ 2 to 4 గమనించినట్లయితే ఒక్కసారి దాన్ని చదువుదాం సిస్టర్. చాప్టర్ 7 2 to 4. రాజు ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకైనను నీకు అనుగ్రహించదనని రెండవ నాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనెను. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరింపబడుటకును, హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుందును. ఏలయనగా మా విరోధిని తప్పించుకునుటకై మేము రాజునగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. వర్సెస్ 5-6 కూడా మనము రాజు ఒక రెస్పాన్స్ మనం చూస్తున్నాం. అందుకు రాజైన అహశ్వేరోషు, ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరుచుకున్న వాడెవడు? వాడేడి అని రాణియగు ఎస్తేరును అడుగగా, ఎస్తేరు, మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడాయెను. రాజు ఆగ్రహముంది ద్రాక్షారసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హాని చేయనుద్దేశించునని హామాను తెలుసుకొని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకై నిలిచెను. అయితే ఇక్కడ గమనించేది ఏంటి అంటే, ఎప్పుడైతే హామాను రాణి ముందు నిలబడినప్పుడు అతను స్లిప్ అయ్యి ఆమె మీద పడ్డము, లేకపోతే ఆమె డ్రెస్ మీద పడ్డము రాజు చూశాడు అని కామెంటేటర్స్ లేతే కొన్ని దగ్గర వినడం జరిగింది. సో ఇది రాజు చూసి వెంటనే హామానికి ఉరి కమ్మము శిక్షని అంటే అతని కోపాన్ని డబుల్ గా ఇంక్రీజ్ అయినట్టు అదేంటి చూస్తామన్నమాట. సో దట్స్ వేర్ ద డెసిషన్ ఈజ్ మేడ్ బై ద కింగ్ జర్క్సీస్. సో దట్స్ అదేంటి అక్కడ అతని విన్నపమును అదేంటి అదే క్షమించమని అడుగుతున్నప్పుడు అతని బిహేవియర్ లేకపోతే అతని బాడీ స్ట్రక్చర్ రాజుకి నచ్చకుండా అది కూడా రాజుని టు మేక్ ఎ క్విక్ డెసిషన్ టు కిల్ హామాన్ అనేది అక్కడ గమనిస్తున్నాం. ఫైన్. తర్వాత దెన్ 7th and 8th verse లో చూసినట్లయితే 7th and 8th verse సిస్టర్స్. హామాన్ రాజు ఆగ్రహం పొంది ద్రాక్షరసపు విందును విడిచి నగరు వనమునకు పోయాను. అయితే రాజు తనకు ఏదో హాని చేయనుద్దేశించనని హామాను తెలుసుకొని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకై నిలిచెను. నగరు వనంలో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండున్న చెయ్య మీద హామాను పడి ఉండుట చూచి, వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే దానిని బలవంతం చేయునా అని చెప్పాను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. సో దట్ వాస్ ది మేజర్ ఇంపాక్ట్ ఫర్ హామాన్స్ డెత్ అనేది కూడా మనము గమనిస్తున్నాం. ఫైన్. సో ఇక్కడ గాడ్ కెన్ సీ టు బి అట్ వర్క్ ఇన్ ద స్మాల్ థింగ్స్ ఆఫ్ అవర్ లైఫ్స్ ఇఫ్ వీ హ్యావ్ ఐస్ టు సీ. We will arrange circumstances to bring about his purpose, but we cannot be passive on lookers. We cannot do nothing and expect God to work everything out. Esther had a critical part to play, and there will come times when we will have a critical part to play. So ఈ 4 పాయింట్లు గమనించినట్లయితే
యెహోవా కన్నులు అదేంటి ఈవెన్ స్మాల్ థింగ్స్ మీద, చిన్న విషయాల మీద కూడా అతని కళ్ళు ఉంటున్నాయి. అయితే హీ విల్ అరేంజ్ సర్కమ్స్టాన్సెస్. సో యెహోవా మన జీవితంలో సర్కమ్స్టాన్సెస్ తీసుకొని వచ్చినప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వి యాక్ట్ అనేది. అదేంటి వీ కెనాట్ డూ నథింగ్ అండ్ ఎక్స్పెక్ట్ గాడ్ టు వర్క్ ఎవ్రీథింగ్. సో ప్రార్థన చేసి అదేంటి దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు అనేది కాకుండా వీ హ్యావ్ టు యాక్ట్ అపాన్ అనేది కూడా మనకు గుర్తు చేయబడుతుంది. ఎస్తేర్ హ్యాడ్ ఎ క్రిటికల్ పార్ట్ టు ప్లే అండ్ దేర్ విల్ కమ్ టైమ్స్ వెన్ హీ విల్ హ్యావ్ అ క్రిటికల్ పార్ట్ టు ప్లే. సో యెహోవా అదేంటి ఎస్తేర్ హృదయాన్ని గమనించి అదేంటి కాన్సిక్వెన్సెస్ ఒకటి తర్వాత ఒకటి ఆమె తీరుగా ఎస్తేర్ హ్యాడ్ టు యూజ్ ద సిచ్యువేషన్ షీ వాజ్ ఇన్. ఎస్తేర్ హ్యాడ్ టు యాక్ట్ అండ్ రిస్క్ ఆల్. సో ఆమె జీవితాన్ని కూడా పలంగా పెట్టి ఆమె యాక్షన్ చేసినట్టు చూస్తున్నాం. షీ డి నాట్ యాక్ట్ వితౌట్ ఫస్ట్ ప్రేయింగ్ అండ్ ఫాస్టింగ్ ఫర్ 3 days. ఆమెను గమనించినట్లయితే 3 దినాలు ఫాస్టింగ్ ప్రేయర్లో అదేంటి యెహోవాని అదేంటి వేడుకున్నట్టు మనము ఆమె ప్రజలందరూ వేడుకున్నది. ఆమె యాక్షన్, ఫస్ట్ యాక్షన్ షీ వెంట్ ఆన్ హర్ నీస్. ఫాస్టింగ్ కి ఇంపార్టెన్స్. దిస్ వాజ్ ది క్రిటికల్ స్టెప్ దట్ ఎనేబుల్డ్ గాడ్ కేర్ఫుల్ ప్రిపరేషన్ టు బేర్ ఫ్రూట్. సో ఆ ప్రార్థన లేకపోతే ఆ ఫాస్టింగ్ ప్రేయర్ జరగనట్లు అయి ఉంటే ఆ సిచ్యువేషన్ వేరే ఉండదేమో. కానీ ఇదేంటి యెహోవాకి అదేంటి ప్రిపరేషన్ టైం. గాడ్ హ్యాస్ అ వే త్రూ బట్ హిస్ ప్లాన్స్ విల్ బేర్ నో ఫ్రూట్ అన్లెస్ వీ డూ అవర్ పార్ట్ విచ్ మే రిక్వైర్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. సో యెహోవా అతని తలంపులు లేకపోతే అతని క్రియలు జరగడానికి అదేంటి మన సైడ్ నుంచి మన పార్ట్ ప్లే ఉంటుందనేది ఇక్కడ గుర్తు చేయడం జరుగుతుంది. ద ఫింగర్ ప్రింట్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. ఈచ్ వన్ ఆఫ్ us ఈజ్ వేర్ we are now, not by chance but because God has been at work in the background. సో మన సిచ్యువేషన్ అదేంటి మనం వీఆర్ నాట్ బై ఏదో బై ఫ్లూక్ అని కాకుండా మనల్ని యెహోవా ఆ సన్నివేశంలో పెట్టి ఉంచాడని మనం గ్రహించాలి. You need to watch for the critical moments in which you will be asked to be the small hinge on which big doors will open. సో గమనించేది ఏంటంటే అతని క్రియలు జరగడానికి ఆ మూమెంట్ ని మనము గమనించుకుంటూ ఉండాలి. మనం ఎలాగా ఎప్పుడు యాక్ట్ చేయాలో అదేంటి యెహోవా వాయిస్ ని మనము గ్రహించేటట్టు ఉండాలి. దీస్ ఆర్ మూమెంట్స్ ఆర్ ఆఫన్ ఫుల్ ఆఫ్ స్ట్రెస్ అండ్ అన్సర్టనిటీ. సో ఈ టైంలో అదేంటి ఇది ఈజీగా మనం కనిపెట్టలేము. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ కరేజ్, అ లాట్ ఆఫ్ స్పిరిచువల్ మెచ్యూరిటీ, అ లాట్ ఆఫ్ అదేంటి వైజ్ డెసిషన్ అనేది ఇక్కడ గమనిస్తున్నాం. అబ్రహాం గమనించినట్లయితే అబ్రహాముకి ఒక రకంగా అతని జీవితాన్ని జెనసిస్ లో మనం గమనించినట్లయితే హీ వాజ్ ఎ సింపుల్ మ్యాన్. కానీ అతని ఫెయిత్ ఒక మూర్ఖుడు ఎలా ఉంటాడో ఆ మొద్దుబడిన ఫెయిత్ అతనికి ఉండే. అది యెహోవాకి ఇష్టమైంది. ఎప్పుడైతే అతని ఒక కుమారుని అదేంటి బలి ఇమ్మన్నప్పుడు అతను ఏమి క్వశ్చన్ అడగకుండా ఇమ్మీడియట్ గా చేస్తాడు. అదేంటి అంటే బ్లంట్ గా దేవుడు ఏం చెప్తే అంతే అంతే వితౌట్ థింకింగ్ ఏదైనా కూడా. అవునండి. సో అతని ఫెయిత్ అతను ఈవెన్ దో మనలాంటి ఆలోచన కలిగిన వ్యక్తి అయినా కానీ అతని ఫెయిత్ ఇట్ వాజ్ బియాండ్ కామన్ పర్సన్ అనేది మనం గమనిస్తాం. ఎగ్జాల్టేషన్ ఆఫ్ జ్యూస్. ఓకే ఓకే ఈ చాప్టర్ 8 లో చూసినట్లయితే ఎస్తేర్ ఆస్క్ ఫర్ సాల్వేషన్ ఆఫ్ ద జ్యూస్. Obstacles of decree in king's name put Mordecai in Haman. ఒకసారి ఎస్తేర్ చాప్టర్ 8 3-6 చదువుదామండి. ఎస్తేర్ మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతనిని వేడుకొనగా రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి
రాజువైన తమకు సమ్మతి అయిన ఎడలను తమ దృష్టికి నేను దయపొందిన దాననై రాజవైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను తమ దృష్టికి నేను ఇంపైన దానినైన ఎడలను రాజువైన తమ సకల సంస్థానములలో నుండి యూదులను నాశనం చేయవలనని హమ్మెదాత కుమారుడైన అగాగీయుడగు హామాను వ్రాయించిన తాకీదుల చొప్పున జరగకుండునట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞేయుడి. అయితే అదేంటి 7 to 8 కూడా చదవండి. రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరునకును యూదుడైన మొర్దెకైకిని ఇలాగు సెలవిచ్చెను. హామాను ఇంటిని ఎస్తేరునకిచ్చి ఉన్నాను. అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరి కొయ్య మీద ఉరి తీయబడెను. అయితే రాజు పేరిట రాయబడిన రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైనా నా పేరిట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దానిని ముద్రించుడి. అలాగనే 11th verse నుంచి 14th verse దాకా. రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలోనూ ఒక దినమందే అనగా అదారు అను 12వ నెల 13వ దినమందే ప్రతి పట్టణమునందుండు యూదులు కూడుకొని తమ ప్రాణమును కాపాడుకొనుటకు ఆయా ప్రదేశములలో నుండి తమకు విరోధులకు జనుల సైనికులనందరినీ శిశువులను స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరిచిరి. వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చనని దాని యందు వ్రాయబడెను. అలాగనే 17th verse. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకునిరి. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగెను కనుక అనేకులు రాజుల యూదుల మతము అవలంబించిరి. వండర్ఫుల్. సో అక్కడ we see the fulfillment of God's plan. ఏదైతే సౌలు డిసోబీడియన్స్ ని ఇక్కడ ఎస్తేర్ ద్వారా దాన్ని ఫుల్ఫిల్మెంట్ ని మనము గమనిస్తున్నాం. కానీ ఆల్మోస్ట్ అదేంటి యు సీ అంటే ఆ హేట్రేట్ అనేది ఇంకా మిగిలిపోయింది జ్యూస్ మీద. ఆ హేట్రేట్ అది ఇంకా మిగిలిపోయినట్టు మనం గమనిస్తున్నాం. సో ద బుక్ ఆఫ్ ఎస్తేర్ నుంచి 7 lessons మనం నేర్చుకుంటున్నాం. గ్రేట్నెస్ ఈజ్ నాట్ కంప్లీట్. అయితే ఎవ్రీబడి ఈజ్ డిస్పెన్సిబుల్. సో అదేంటి ఒక రకంగా కింగ్ జర్క్సీస్ అన్న కానీ లేకపోతే క్వీన్ వస్తీని గమనించినట్లయితే అదేంటి ఆమె గొప్పతనాన్ని అదేంటి రాజు యొక్క యాజ్ఞని ఆమె అదేంటి తిరస్కరించింది. సో ఆమె ప్లేస్ లో వెంటనే ఎస్తేర్ని కామన్ అదేంటి ఆర్ఫన్ గర్ల్ ని అక్కడ పెట్టడం జరిగింది. ఎవ్రీబడి ఈజ్ డిస్పెన్సిబుల్. అయితే గమనించినట్లయితే గొప్పతనం అంటే ఒక వ్యక్తి హీస్ ఎవ్రీ టైమ్ డిస్పెన్సిబుల్. ఒక వ్యక్తి కాకపోతే ఇంకొక వ్యక్తి ఆ స్థలంలో వస్తున్నట్టు మనం చూస్తున్నాం. తర్వాత ప్రైవేట్ లైఫ్ ఆర్డర్స్ ది పబ్లిక్ లైఫ్. కింగ్ జర్క్సీస్ ఎలాగైతే అతని ప్రైవేట్ లైఫ్ ని హ్యాండిల్ చేశాడో ఆ పబ్లిక్ లైఫ్ కి ఎస్తేర్ ని తర్వాత ఈ అదేంటి మేడ్ వేస్ ఫర్ ది ఎంటైర్ జూయిష్ కమ్యూనిటీ ఇన్ ది ఎంటైర్ 127 ప్రావిన్సెస్ రిఫ్లెక్ట్ అయినట్టు మనం చూస్తాం. 4th పాయింట్, హూ యు బిలాంగ్ టు, హూ యు ఆర్. సో నువ్వు ఎవరికైతే ఇదేంటి యెహోవాకి నువ్వు బిలాంగ్ అయితే అతని క్రియలు లేకపోతే అతని మేనిఫెస్టేషన్ మనము ఎస్తేర్ జీవితంలో మనము చూస్తున్నాం. గాడ్స్ ప్లాన్ ఆల్వేస్ ప్రివేల్స్. సో హీఈస్ ఇన్ కంట్రోల్. స్టార్ట్ ద లీడర్స్ ఈజ్ అలోన్. అయితే ఎస్తేరు ఒక మూమెంట్ కి అక్కడ షీ వాజ్ ఆల్ అలోన్ యాజ్ ఎ క్వీన్. అంటే ఆమె షీ వుడ్ నాట్ హ్యావ్ మేడ్ ఎనీ డెసిషన్ కదా, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ టోటల్ డిఫరెంట్. బట్ షీ మేడ్ ఎ కాల్. ఆమె నమ్మింది. ఆమె నమ్మకాన్ని యెహోవా అంగీకరించి గాడ్ కోఆపరేటెడ్ యాజ్ యు కోఆపరేట్. సో ఆమె స్టెప్ ఆఫ్ ఫెయిత్ వాజ్ యాక్సెప్టెడ్ అనేది మనం చూస్తున్నాం. సో ఇందాక చెప్పబడినట్టు లీడర్ వితౌట్ కంట్రోల్ జర్క్సీస్, మొర్దెకై లీడర్ విత్ కంట్రోల్, ఎస్తేర్ లీడర్ అండర్ కంట్రోల్, హామాన్ లీడర్ అవుట్ ఆఫ్ కంట్రోల్. గాడ్ ద లార్డ్ ఇన్ కంట్రోల్ అనేది మనము గమనిస్తున్నాం. సో
ఫైనల్ గా ఈ బుక్ క్లోజ్ చేసేటప్పుడు యాజ్ పార్ట్ ఆఫ్ అదేంటి ఈ ఈ చార్ట్ నేను మీ ముందు ప్రెజెంట్ చేయాలని ఉన్నా. అండర్స్టాండింగ్ ఈవెంట్స్ ఇన్ అవర్ లైఫ్. సార్ సిస్టర్ చెప్పండి. పాయింట్ 7 ఏంటి ఒకసారి? కాన్ఫిడెన్స్. ఓకే. God operates as you cooperate. చాలా గ్యాదరింగ్స్ బాగుంది. నైస్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, అయితే ఈ మేజర్ పాయింట్ ఎస్తేర్ బుక్ నుంచి మనం చూసినట్లయితే అండర్స్టాండింగ్ ఈవెంట్స్ ఇన్ అవర్ లైఫ్ అంటే మన అదేంటి ఫస్ట్ స్లైడ్ లో మీరు గమనించినట్లయితే ద బుక్ లైక్ ఎ పారబుల్ టు అవర్ లైఫ్స్ అనేది మనం గమనించినట్లయితే నా లాస్ట్ స్లైడ్ లో నేను మీకు ఇది ప్రెజెంట్ చేస్తున్నాను. విచ్ సేస్ ఈ యాంగిల్స్ చూసినట్లయితే ఫస్ట్ 0% మ్యాన్ రెస్పాన్సిబిలిటీ, ఒక సైడు 0% ఉంది, ఇంకో సైడు 100% గాడ్ సావరినిటీ అనేది మనం చూస్తున్నాం. సో ఈ ఎల్లో లైన్ ఏంటంటే మానవుడు ఈజ్ నథింగ్ హియర్. ఈ బ్లూ లైన్ వచ్చి యెహోవా ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో దీన్ని మనము పిక్టోరియల్ గా మనము గమనిస్తున్నట్లయితే ఇదేంటి ఎప్పుడైతే యెహోవాకి మనము ఫుల్ అతని చేతుల్లోకి మనం వెళ్ళినప్పుడు అతను మనలో పని చేసే తీరుని ఈ ప్రెజెంటేషన్ లో అదేంటి ఇవ్వబడుతుంది. సో రివర్స్ అవుతున్నాం మనం. అదేంటి గాడ్ సావరెనిటీకి వచ్చేటప్పుడు మనం 0 అవ్వాల్సిందే. మనం 0 కాలేనట్లయితే మనలో ఉన్న ఆత్మ అదేంటి పని చేయడం కూడా, లేకపోతే దేవుని కృప కూడా పనిచేయడం కూడా అదేంటి అంతగా గ్రోత్ మనం చూడం. సో ఇక్కడ ఎప్పుడైతే 100% గాడ్ సావరెనిటీ ఉంటుందో ఇట్ ఈస్ ఆల్వేస్ మ్యాన్ హ్యాస్ టు బి ఎ 0 అనేది మనము గమనించాలి. సో దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు లీడర్షిప్. సో గాడ్స్ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ, గాడ్స్ సావరెనిటీ. అదేంటి దీన్ని ఇంకా క్లియర్ గా చెప్పాలి అని అంటే మన యాక్షన్స్ ఒక సైడు, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన హృదయ ఆలోచనలు అన్నీ ఒక ఎత్తు అయితే యెహోవా ఆలోచనలు, యెహోవా క్రియలు అవి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు బి వాచ్ఫుల్. అంటే మన మనస్సుని అతని మనస్సుని ఎరిగినప్పుడు వెన్ వీ గివ్ అవర్ సెల్ఫ్స్ టు హిమ్ కదా, ఆ హ్యూమిలిటీలో మనము మనము పొందగలుగుతాము. హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ ఈజ్ వాట్ ది బుక్ అదేంటి దట్స్ వాట్ వీఆర్ కాల్డ్ ఫర్, హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్. ఇక్కడ 0 వెన్ అదేంటి మ్యాన్ 0% ఉన్నాడు అంటే అతని హ్యూమిలిటీని అక్కడ మనము గ్రహిస్తాం. అప్పుడు యెహోవా అతని సావరినిటీని అతను ఇంక్రీజ్ చేసుకున్నట్టు మనము చూస్తాం. ఇంకొకటి 7 కీ క్వాలిటీస్ ఆఫ్ ఎ లీడర్ హూ నోస్ ద కంట్రోల్ అనేది కూడా మొర్దెకాయ్ నుంచి మనము చూస్తున్నాము. ఈ 7 పాయింట్స్ ఏంటంటే జ్ఞానము. చాప్టర్ 2 వర్స్ 10 లో మొర్దెకాయ్స్ విజ్డమ్ మనం చూస్తున్నాం. ఇట్ సేస్ ఎస్తేర్ హ్యాడ్ నాట్ రివీల్డ్ హిస్ పీపుల్ ఆర్ ఫ్యామిలీ ఫర్ మొర్దెకాయ్ హ్యాడ్ చార్జ్డ్ హర్ నాట్ టు రివీల్ ఇట్. సో ఎస్తేర్ జూ అనేది ఆమె రివీల్ చేయవద్దు అని మొర్దెకాయ్ లీడర్షిప్ ఆమె అంగీకరించింది. తర్వాత మెంటరింగ్, అదేంటి మెంటరింగ్ అండ్ ఎవ్రీ డే మొర్దెకాయ్ paced in front of the court of the women's quarter to learn of Esther welfare and what was happening
టు హర్. సో మొర్దకాయ్ లీడర్షిప్ ని అక్కడ మనము చూస్తున్నాం. తర్వాత 22nd వర్స్ లో చూసినట్లయితే రెస్పెక్ట్ ఫర్ అథారిటీ. సో ద మ్యాటర్ బికేమ్ నోన్ టు మొర్దకాయ్ who told Queen Esther, and Esther informed the king in Mordecai's name. So respecting the authority ni మనము గమనించుకోవాలి. తర్వాత వర్స్ 2 లో చూసినట్లయితే 3rd chapter, and all the king's servants who were within the king's gate bowed and paid homage to Haman, for so the king had commanded concerning him, but Mordecai would not bow or pay homage. సో కాంప్రమైజేషన్ లేకుండా అదేంటి ఎలాగైతే అదేంటి పాలల్లో కొంచెం పెరుగు అదేంటి వేసినట్లయితే అదంతా పెరుగులాగా అయిపోతుందో, కాంప్రమైజేషన్ కి అతను ఇంత కూడా అదేంటి షేర్ చేసుకున్నట్టు లేదు. తర్వాత 4th chapter 1 to 3 లో గమనించినట్లయితే ఫోకస్డ్ యాక్షన్ అంటే అతని అజెండా యెహోవా అదేంటి అతను మనము చూస్తున్నాం. వెన్ మొర్దెకై లెర్న్డ్ ఆల్ దట్ హ్యాడ్ హ్యాపెన్, he tore his clothes and put on sackcloth and ashes and went out into the midst of the city. He cried out loud with a loud and bitter cry. He went as far as the front of the king's gate, for no one might enter the king's gate clothed with sackcloths. And in every province where the king's command and decree arrived, there was great mourning among the Jews, with fasting, weeping, wailing, and many lay in sackcloth and ashes. అయితే గమనించేది ఏంటంటే బైబిల్లో మోషేనన్నా లేకపోతే జాషువానన్నా లేకపోతే ప్రీవియస్ చాప్టర్స్ లో ఎస్తేర్, నెహిమ్యాని చూసినట్లయితే లేకపోతే మొర్దెకైని మనం గమనించినట్లయితే దే వర్ కామన్ పీపుల్, దే వర్ వీక్ పీపుల్. కానీ యెహోవా వారిని వారిని వాడుకున్నట్టు మనము చూస్తాం. కేరింగ్ ఎనఫ్ టు కన్ఫ్రంట్ 13th verse లో నౌ మొర్దెకై టోల్డ్ దెమ్ టు ఆన్సర్ ఎస్తేర్, do not think in your heart that you will escape in the king's palace any more than all other Jews. సో కన్ఫ్రంట్ చేయడానికి ఎప్పుడైతే అదేంటి సిచ్యువేషన్ వచ్చిందో దాన్ని అదేంటి కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయడము, జ్ఞానపూర్వకంగా అది. తర్వాత కాన్ఫిడెన్స్ ఇన్ యాక్షన్ 14th verse లో దట్ ఈస్ ది కీ వర్స్ గా ఉంటుంది. ఇట్ సేస్, ఫర్ ఇఫ్ యూ రిమైన్ కంప్లీట్లీ సైలెంట్ అట్ దిస్ టైమ్, relief and deliverance will arise for the Jews from another place, but you and your father's house will perish. అయితే కొన్నిసార్లు వీఆర్ అట్ ద కీ పొజిషన్ లో ఉన్నప్పుడు యాజ్ ఎ లీడర్ గా, యాజ్ ఎ బిలీవర్ గా మనము యాక్ట్ చేసినట్లయితే యెహోవా మనల్ని అదేంటి ఆ పొజిషన్ కి మనల్ని తయారు చేసుకొని పెట్టినప్పుడు అవర్ యాక్షన్ మేక్స్ మోర్ సెన్స్ అనేది మనం చూస్తున్నాం. సో ఎస్తేర్ యాక్టెడ్ వైజ్లీ అనేది చూస్తున్నాం. చూసుకో. So this is where we would stop the